హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో ఇప్పుడు ఈ క్లాస్లో జనవరి నుంచి జూన్ వరకు 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ని టాప్ 400 దాదాపు 400 కంటే ఎక్కువ బిట్స్ని నేను ఈరోజు క్లాస్లో కవర్ చేయబోతున్నాను. ఈ క్లాస్లో ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే డిఎస్సి కానీ గ్రూప్ 2 కానీ ఖచ్చితంగా ఈ క్లాస్ అనేది మీరు ఒక్కటి లూప్లో వినుకుంటూ పోతే ఇందులోకి వెళ్ళి దాదాపు అన్ని క్వశ్చన్లు వచ్చేస్తాయి. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. 400 బిట్స్ నేను ఇప్పుడు కవర్ చేస్తున్నాను ఈ ఒక్క వీడియోలో. చివరి వరకు చూడండి, ప్రతి బిట్ నేర్చుకోండి. ఎగ్జామ్లో మాత్రం కంపల్సరీ ఇందులోకి వెళ్ళి బిట్స్ అయితే వస్తాయి. సో టైం అయితే ఎక్కువ వేస్ట్ చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చూద్దాం. ఎందుకంటే గ్రాండ్ ర్యాపిడ్ రివిజన్ ఇది. జనవరి నుంచి జూన్ వరకు మొత్తం మారథాన్ క్లాస్ ఇది, ర్యాపిడ్ రివిజన్. ఎగ్జామ్కి పోయే ముందు ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక వీడియో చూసుకుంటే సరిపోతుంది. ఎస్, ఫస్ట్ క్వశ్చన్. 2023లో ఆన్లైన్లో అత్యధికులు వెతికిన పదం అథెంటిక్. డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చూసేద్దాం, నో డిస్కషన్స్. సెకండ్, ఆసియాన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? సో జకార్తా. అలాగే COP 29 సదస్సు 2024లో ఎక్కడ జరగనుంది? సో COP 29 సదస్సు 2024లో ఎక్కడ జరగనుంది? ఎస్, COP 29 సదస్సు మనం చూసుకుంటే అజర్బైజాన్ రాజధాని బాకులో జరగనుంది. నెక్స్ట్ ఫోర్త్, ఇటీవల జరిగిన ఎలక్షన్ ఫలితాలు సరికాని జత ఏది? సో ఇందులో చూడండి ఆన్సర్ డైరెక్ట్ రాజస్థాన్ సీఎం మోహన్ చరణ్ మాజీ కాదు. సో మనం చూసుకోవచ్చు రాజస్థాన్ సీఎం ఎవరో మీకు తెలిసి ఉంటుంది. డి అయితే రాంగ్ ఆన్సర్. ఫిఫ్త్ ఆన్సర్, BSF 59వ వ్యవస్థాపక దినోత్సవం ఎక్కడ నిర్వహించారు? సో ఆన్సర్ హజారీబాగ్. నెక్స్ట్ సిక్స్త్, ఇటీవల దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? సో ఆన్సర్ ఈస్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ సెవెంత్, ప్రపంచంలో తొలిసారిగా సైనిక గూఢచారి ఉపగ్రహం ప్రయోగించిన దేశం ఏది? సో డైరెక్ట్ ఆన్సర్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, దక్షిణ కొరియా. సో టైం ఎక్కువ లేదు కాబట్టి 400 బిట్స్ ఇందులో కవర్ చేయాలి కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సరే చూస్తున్నాను. డీటెయిల్ డిస్కషన్ దీనిపైన కావాలంటే మంత్లీ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. ఎయిత్, సరియైన జత ఏది? ఇందులో సరియైన జత చూసుకుంటే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ రైట్, ఎస్పీజీ డైరెక్టర్ అలోక్ శర్మ కరెక్ట్, IOA CEO రఘురామ్ అయ్యర్ కరెక్ట్, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ కరెక్ట్. సో అన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ 9, బుక్కర్ ప్రైజ్ 2023 విజేత ఎవరు? సో డైరెక్ట్ 2023 అని ఇచ్చాను ఇక్కడ, పాల్ లించ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023 విజేత ఎవరు అంటే ఆప్షన్ B అండ్ A రెండు కరెక్ట్. అలియాబో అవాద్, డేనియల్ బ్యారెన్ బోయం రెండు కరెక్టే. నెక్స్ట్ 11, అపెక్స్ 2023 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? సో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. అలాగే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత్ యొక్క ర్యాంక్ 85 చూసుకోండి. నెక్స్ట్ 13, 2025 ఆసియన్ వింటర్ గేమ్స్ సరి అయినది చూసుకుంటే ఇక్కడ చూసుకోండి, మీరు చదువుకోండి. హోస్ట్ చైనా, మస్కట్, బిన్బిన్ అండ్ నిని. స్లోగన్ డ్రీమ్ ఆఫ్ వింటర్, లవ్ ఎమాంగ్ ఆసియా. సో ప్రతిదీ కూడా కరెక్టే. ఎస్, కొంచెం స్పీడ్ అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, లేకుంటే కొంచెం స్లో మోడ్లో పెట్టుకోండి, ఎందుకంటే లాగ్ ఎక్కువ అయితే కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో 14, రిపబ్లిక్ డే పరేడ్ 2024లో ఏ రాష్ట్రం ఉత్తమ శకటం అవార్డు పొందింది అంటే ఒడిస్సా. నెక్స్ట్, ఇటీవల బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా నియామకమైంది ఇందిరామణి పాండే, మొన్న ప్రిలిమ్స్లో అడిగాడు ఇది. సో 16, ఇటీవల ఏ దేశం స్నో లెపర్డ్ని జాతీయ జంతువుగా ప్రకటించుకుంది? కిర్గిజిస్తాన్. అలాగే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో ఉత్తరాఖండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇవి చూడండి ఎక్సర్సైజెస్. సదాతన్ సిక్ కరెక్ట్, కన్జర్ కరెక్ట్, ఎక్సైత్య కరెక్ట్. 1 2 3 అన్నీ కూడా కరెక్టే. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసే ప్రతి బిట్టు నేర్చుకోవాల్సిందే. మీరు ఇన్ని రోజులు నేను ఇన్ని వీడియోలు చేశాను, కానీ ఎగ్జామ్ ముందు మీరు ఖచ్చితంగా చదవాల్సిన వీడియోనే ఇది. ప్రతి ఒక్కళ్ళకి చేరాలి ఇది. అందరు చదువుకొని వెళ్ళండి, 100% ఇందులోకి వెళ్ళే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇటీవల MS స్వామినాథన్ అవార్డు పొందింది BR కాంబోజ్. నెక్స్ట్ 20, రెడ్ అండ్ చట్నీ GI ట్యాగ్ లభించింది ఏ రాష్ట్రానికి అంటే ఒడిస్సా. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 విజేతలు చూసుకుంటే ఇందులో ప్రతిదీ కూడా కరెక్టే చూసుకోండి. ఆప్షన్ 1 9 2 అండ్ 3. జస్ట్ మీరు ఎగ్జామ్ పోయే ముందు వరకు కూడా లూప్లో వినొచ్చు దీన్ని. జస్ట్ వాయిస్ వినుకుంటా వెళ్ళినా క్వశ్చన్ టు ఆన్సర్ తెలిసిపోతుంది. మీకు టైం దొరికినప్పుడు అలా వింటూ ఉండండి దీన్ని, ఈ క్లాస్ని. 22, మహార్తి వందన్ యోజన 2024 పథకం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందింది. అలాగే భారత్లో పొడవైన కేబుల్ ఆధారిత బ్రిడ్జ్ సుదర్శన్ సేతు. అలాగే ఇటీవల 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు పొందింది ఆప్షన్ A అండ్ B గుల్జార్ అండ్ రామభద్రాచార్య. ఇందులో 2024లో భారతరత్న పొందనిది అటల్ బిహార్ వాజ్పేయి. అలాగే ప్రపంచ మొదటి వుడెన్ శాటిలైట్ ఏది అంటే లిగ్నోసాట్ ప్రోబ్, ఆన్సర్ A. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఇటీవల నూతన అధ్యక్షుడిగా నియమితులైంది నవాఫ్ సలాం. అలాగే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ 38. నెక్స్ట్, గ్రామీ అవార్డ్స్లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బంగా నిలిచింది శక్తి బ్యాండ్. నెక్స్ట్ 30, అగా నశిని ఎష్యూరీ ఇటీవల రామ్సర్ సైట్గా ప్రకటించబడింది. అయితే ఇది ఏ రాష్ట్రానికి చెందిందంటే కర్ణాటక అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్ 9వ రెజినా డైలాగ్ న్యూఢిల్లీలో నిర్వహించబడింది. నెక్స్ట్ 32,
అస్సాం ఇటీవల ఏ ఫలాన్ని అధికారిక రాష్ట్ర ఫలంగా ప్రకటించుకుంది అంటే కాజినేము. అలాగే గూగుల్ తన చాట్బాట్ బోర్డ్ని ఇటీవల ఏ పేరుతో మార్పు చేసిందంటే జెమినీ అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్ 34 ధర్మా గార్డియన్ 2024 ఇటీవల ఏ దేశాల మధ్య జరిగిన ఎక్సర్సైజ్. ధర్మా గార్డియన్ అనేది జిమ్మెక్స్ అనేది రెండు కూడా ఇండియా జపాన్కి సంబంధించినవి. నెక్స్ట్ 35 క్రింది వారిలో పద్మవిభూషణ్ 2024 పొందని వారు. సో యాంగ్ లియు పొందలేడు, చూసుకోండి. నెక్స్ట్ క్రింది వారిలో తెలంగాణ నుంచి 2024 పద్మశ్రీ పొందింది ఎవరు అంటే ప్రతి వారు ఇందులో ఆనందచారి వేలు, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కితావత్ సోమ్లాల్, కూరెల్ల విఠలాచార్య వీళ్ళందరికీ పద్మశ్రీ వస్తుంది. సో ఇక్కడ కేతావత్ సోమ్లాల్ మొన్న ప్రిలిమ్స్లో అడిగాడు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగింది 54వది. దాని యొక్క థీమ్ చూసుకుంటే రీబిల్డింగ్ ట్రస్ట్ అనేది చూసుకోండి. నెక్స్ట్ ఆదిత్య L1 యొక్క లాంగ్ రేంజ్ పాయింట్ భూమి నుంచి ఎంత దూరంలో ఉందంటే మొన్న కూడా ఎగ్జామ్లో అడిగాడు, ఇది 15 లక్షల కిలోమీటర్లు. అలాగే ఇటీవల ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందింది ఎవరంటే సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. ఎస్ ఇదొకటి. నెక్స్ట్ 40 ఇటీవల తెలంగాణ నుంచి అర్జున అవార్డు పొందింది ఉసాముద్దీన్ ఇషా సింగ్. బాక్సింగ్ ఉసాముద్దీన్, షూటర్ ఇషా సింగ్. అలాగే రెండవ కాశీ, అలాగే మొదటి కాశీ తమిళ సంఘం, ఇవి రెండు కూడా వారణాసిలోనే జరిగాయి. నెక్స్ట్ దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన ఇటీవల ఏ పేరుతో ప్రారంభమైంది అంటే అటల్ సేతు. ఆపరేషన్ కగర్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఛత్తీస్గఢ్. అలాగే దేశంలో తొలి AI నగరంగా ఇటీవల నిలిచింది లక్నో. నెక్స్ట్ ఉగ్రం అనే ప్రోటోటైప్ అసాల్ట్ రైఫిల్ తయారు చేసింది ఎవరు అంటే DRDO. అలాగే 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా ఇటీవల నియామకమైంది అరవింద్ పనగారి అనేది చూసుకోండి. సో నెక్స్ట్ 47 2024 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు యువ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ వ్యక్తి రమేష్ కార్తిక్. నెక్స్ట్ బ్రిక్స్లో సభ్య దేశాలు 10కి పెంచారు. అయితే కొత్తగా చేరిన 5 దేశాలలో క్రింది వాటిలో ఏది లేదు అంటే అర్జెంటీనా అయితే లేదు, చూసుకోండి. నెక్స్ట్ బయో ఏషియా సదస్సు 21వ 2024 ఎక్కడ జరగనుంది అంటే హైదరాబాద్. 50th ప్రపంచంలో అత్యధిక రేటింగ్ పొందిన మహిళా చెస్ ప్లేయర్ చార్వి అనిల్ కుమార్, జస్ట్ 9 years, ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ 51 లాగా చూద్దాం. ఇవి ఆల్రెడీ ఇంతకుముందు చూసాం మనం, దాని కంటిన్యూషన్. నాటోలో 32వ సభ్య దేశంగా చేరింది స్వీడన్. ఇంతకుముందు 31 అంటే ఫిన్లాండ్. లింగ అసమానత సూచిక 2022లో భారత్ ర్యాంక్ 108. అలాగే ఆస్కార్ 2024లో ఉత్తమ చిత్రం అవార్డు పొందింది ఓపెన్ హైమర్. నెక్స్ట్ ప్రధానమంత్రి మోదీ గగన్యాన్ మిషన్ కోసం ఎంతమంది అంతరిక్ష యాత్రికులని ప్రకటించడం జరిగిందంటే 4. వాళ్ళ పేర్లు కూడా నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. అలాగే సేలా సొరంగం ఏ రాష్ట్రంలో నిర్మించారు అంటే ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ కరెక్ట్. భారతదేశంలో మొట్టమొదటి AI జనరేటెడ్ స్కూల్ టీచర్ రోబోట్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే కేరళ అనేది నోట్ చేసుకోండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే రాహుల్ సింగ్. అలాగే ఏ రాష్ట్రం యొక్క ముస్లిం మాస్క్కి GI ట్యాగ్ ఇటీవల లభించింది అంటే అస్సాం అనేది నోట్ చేసుకోండి. అలాగే భారత్ యొక్క పారా ఒలింపిక్ కమిటీ నూతన అధ్యక్షులుగా నియామకమైంది దేవేంద్ర జజారియా. అలాగే భారత్ ఏ దేశంతో సీ డిఫెండర్స్ 2024 ఎక్సర్సైజ్ చేసింది అంటే ఆప్షన్ బి USA ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG దీనికి నూతన డైరెక్టర్ జనరల్గా నియామకమైంది ఆప్షన్ బి దల్జీత్ సింగ్ చౌదరి. అక్కడక్కడ కొన్ని క్వశ్చన్లు రిపీట్ అవుతాయి, పర్లేదు రివిజన్గా చేసుకోండి. నెక్స్ట్ 12 భారత్ యొక్క ఎలక్షన్ కమిషనర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు. మొన్న ఎగ్జామ్లో అయితే అడిగారు ఇది ప్రిలిమ్స్లో. అదితి స్కీమ్ ఎవరు ప్రారంభించారంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అలాగే ప్రపంచ క్షయ దినోత్సవాన్ని మనం మార్చ్ 24 నాడైతే జరుపుకుంటాం. దాని యొక్క థీమ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. చాలా దినోత్సవాలు కూడా నేను ప్రిపేర్ చేసి చెప్పాను. నెక్స్ట్ 15 ఏ రాష్ట్ర ప్రభుత్వం మ్యూవా స్కీమ్ ప్రారంభించింది. వాట్ ఈస్ మ్యూవా? ముఖ్యమంత్రి యువ ఉద్యమీ వికాస్ అభియాన్. దీనిని ప్రారంభించింది ఉత్తరప్రదేశ్. అలాగే UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్టర్గా ఇటీవల నియామకమైంది ఆన్స్ మిశ్రా అనేది అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ PM శ్రీ స్కీమ్. PM శ్రీ వాట్ ఈస్ PM శ్రీ? ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో దీనిని 2022లో అయితే ప్రారంభించారు. నెక్స్ట్ మొట్టమొదటగా పంది కిడ్నీని మానవునికి అమర్చిన దేశం USA, రైట్. నెక్స్ట్ సంగీత కళానిధి 2024 అవార్డు ఎవరికి వచ్చిందంటే TM కృష్ణ అనేది నోట్ చేసుకోండి. అలాగే ఎక్స్ టైగర్ ట్రాంప్ 24 మిలిటరీ ఎక్సర్సైజ్ని భారత్ ఏ దేశంతో చేసింది అంటే USA అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్ PV నరసింహారావు మెమోరియల్ అవార్డు ఎవరికి వచ్చింది? సో ఆన్సర్ రతన్ టాటాకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఏ దేశం ఇండియన్ అంబాసిడర్గా వినయ్ కుమార్ని నియమించింది? సో రష్యా నియమించుకుందన్నమాట వినయ్ కుమార్ని. నెక్స్ట్ నో యువర్ క్యాండిడేట్. సో KYCకి ఒక అర్థం ఇది. ఈ యాప్ని ప్రారంభించిన సంస్థ ఎలక్షన్ టైంలో ECI అనేది దీన్ని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఇండియా యొక్క మొదటి ఆటోమొబైల్
ఇల్ ప్లాన్ రైల్వే స్లైడింగ్ ఎక్కడ ప్రారంభమైంది అంటే గుజరాత్ అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఏ దేశానికి 14వ రాష్ట్రపతిగా ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణం చేశాడంటే పాకిస్తాన్. నెక్స్ట్, మొబైల్ ఫోన్స్ని ఉత్పత్తి చేసే రెండవ అతిపెద్ద దేశంగా ఇటీవల గుర్తించబడింది మన దేశమే, ఇండియా. అలాగే 2024 భారత్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది బెంగళూరు. అలాగే త్రిసేవ ఎక్సర్సైజ్ అయిన భారత్ శక్తిని ఇటీవల ఎక్కడ నిర్వహించారంటే జైసల్మేర్లో అయితే నిర్వహించారు. అలాగే ఉత్తర భారతదేశంలో మొదటి ప్రభుత్వ హోమియోపతి కాలేజ్ ఏ రాష్ట్రం యూటీలో స్థాపించబడిందంటే జమ్మూ కాశ్మీర్. ఎస్, ఖచ్చితంగా ఎగ్జామ్ రాసే ముందు ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాస్ అన్ని బిట్స్ 430 బిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ క్లాస్లో. మీరు జస్ట్ దీన్ని వినుకుంటే చాలు, ఎగ్జామ్ ముందట ఒక టైం కేటాయించి జస్ట్ ఒక్కసారి వినేసుకోండి ఈ అన్ని బిట్స్. ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళైతే క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి ఒక్క అభ్యర్థి, డిఎస్సి రాసే ప్రతి ఒక్క అభ్యర్థి, గ్రూప్ 2 రాసే ప్రతి ఒక్క అభ్యర్థి వినాల్సిన క్లాస్ ఇది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నెక్స్ట్, ఆపరేషన్ కామధేను ఏ రాష్ట్రంలో ప్రారంభమైందంటే జమ్మూ కాశ్మీర్. క్రింది వాటిలో సఖీ యాప్ ఏ మిషన్ కోసం అభివృద్ధి చేయడం జరిగింది? సఖీ యాప్ అనేది గగన్యాన్ మిషన్ కోసం వాళ్ళు అభివృద్ధి చేశారు. నెక్స్ట్, స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 2024 ఏ సంస్థతో నడిపించడం జరుగుతుందంటే నాటో అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 33 అంటే యాక్చువల్లీ ఇది 83 నెంబర్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే దాంట్లో 83వ క్వశ్చన్ ఇది. ఏ మంత్రిత్వ శాఖ కీర్తి ప్రోగ్రామ్ని ప్రారంభించింది? కీర్తి ఫుల్ ఫామ్ ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్. దీనిని క్రీడా శాఖ ప్రారంభించింది. అలాగే ఇండియా యొక్క రెండవ ప్రైవేట్ రాకెట్ని అభివృద్ధి చేస్తుంది ఎవరంటే అగ్నికుల్ కాస్మోస్. దాని పేరు అగ్నిబాన్ 5. అగ్నిబాన్ అనేది అయితే చూసుకోండి. ఫస్ట్ది విక్రమ్ ఎస్ ప్రైవేట్ రాకెట్. నెక్స్ట్ 35 అంటే 85 భారత్ యొక్క మొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ. సో నెక్స్ట్ కంటిన్యూయేషన్ 86th క్వశ్చన్. నెక్స్ట్, భారత మొట్టమొదటి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారంటే ముంబై. అలాగే షోంపేన్ తెగ ఇటీవల వారి మొట్టమొదటి ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు లోక్సభ ఎలక్షన్లో. అయితే వీరు ఏ ప్రాంతానికి చెందినవారంటే గ్రేట్ నికోబార్. అలాగే 2024 లారీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందింది జకోవిచ్, టెన్నిస్ ప్లేయర్. అలాగే ఇటీవల ఇండియన్ నేవీ చీఫ్గా ఎంపికైంది దినేష్ కుమార్ త్రిపాఠి. అలాగే ఎక్సర్సైజ్ ఎక్స్ డస్ట్లిక్ అనేది ఏ దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా, ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, FHI ఫీ3 మినీ అనే AI మోడల్ని ఇటీవల అభివృద్ధి చేసిన సంస్థ? ఆన్సర్ ఈజ్ మైక్రోసాఫ్ట్. అలాగే ఆర్యభట్ట అవార్డుని ఇటీవల పొందిన వ్యక్తి పావులూరి సుబ్బారావు. NSG డైరెక్టర్ జనరల్గా మనకు నియామకమైన వ్యక్తి ఇటీవల నలిన్ ప్రభత్. అలాగే ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారతదేశ స్థానం 10. జిఐ ట్యాక్స్ చూడండి, ఇందులో కతియా గేహు బుందేల్ఖండ్ కరెక్ట్, పిలిభిత్ ఫ్లూట్ యూపీ కరెక్ట్, మాతాబరి పేరా ప్రసాద్ త్రిపుర, సాంజీ క్రాఫ్ట్ మథుర. ప్రతిది కూడా కరెక్టే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 11 మిషన్ దివ్యాస్త్ర ప్రయోగం సరి అయినవి. సో ఇందులో చూసుకుంటే ఇందులో చూసుకుంటే ప్రతిది కూడా కరెక్ట్ కాదు. సి అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ సిలో మనం MIVR అని ఇచ్చాం, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ అన్నాం, కానీ కాదు, MDVR ఉండాలి. మల్టిపుల్ డిపెండెంట్ టార్గెటబుల్ రీసెంట్ వెహికల్ MDVR ఉండాలి. ఇక మిగతాయి కరెక్టే. 2024 మార్చి 11 అగ్నిఫైని ప్రయోగించారు DRDO ద్వారా. శ్రీహరికోట షార్ నుంచి దీన్ని ప్రయోగించారు. దీంట్లో MDVR టెక్నాలజీ యూజ్ చేశారు. అగ్నిఫై యొక్క లక్ష్య దూరం 5000 కిలోమీటర్లు. ఈ 4 స్టేట్మెంట్లు కూడా కరెక్టే, మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ 12th చూడండి, 97th క్వశ్చన్ ఇది. దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ని ఇటీవల PM ఎక్కడ ప్రారంభించారు? సో ఆన్సర్ ఇస్ తుతుక్కుడి. నెక్స్ట్ 13 క్రింది వాటిలో సరైనవి చూడండి. స్టేట్మెంట్లు 2 ఉన్నాయి, 2 కూడా సరైనవే. EFTA యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మార్చి 10 నాడైతే జరిగింది. ఇందులో సభ్యదేశాలు స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్, నార్వే సభ్యదేశాలుగా ఉన్నాయి. 2 కూడా కరెక్టే. నెక్స్ట్, ఇటీవల 12వ మిలాన్ 2024 నౌకాదళ విన్యాసాలు ఎక్కడ జరిగాయంటే వైజాగ్. నోట్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద 100th క్వశ్చన్. ఇప్పుడు మనం చేసే దాంట్లో టాప్ 430లో 100th క్వశ్చన్ ఏంటి ఇప్పుడు మనం చేసేది? వ్యవసాయ భూముల పునరుద్ధరణ కోసం ఇటీవల ఇస్రో ఏర్పాటు చేసిన పోర్టల్ భువన్. సో దిస్ ఈస్ ద 100th క్వశ్చన్. ఈ 100 క్వశ్చన్లు రావాలి. సో 101 క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరైనది భారత్లో చిరుతల స్థితిగతులపై 2022 నివేదిక. ఇందులో చూసుకుంటే మనం ప్రతిదీ కరెక్టే అవుతుంది. సో చూడండి, వీడియో చూడని వారు జస్ట్ దీన్ని మనం విన్నా సరిపోతుంది. క్వశ్చన్ టు ఆన్సర్ చెప్తున్నా కాబట్టి ఎగ్జామ్ రాసే 1 గంట 2 గంటల ముందు కూడా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఒకటే దగ్గర రివిజన్ చేయడం అనేది చాలా రేర్. ఒకటే దగ్గర చేస్తున్నాను, జస్ట్ విని వెళ్తే కూడా సరిపోతుంది. అన్నీ రివిజన్ అయిపోతాయి. ఇప్పటిదాకా మనం చేసిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా రివిజన్ అయిపోతాయి ఈ క్లాస్ తోటి. 2018లో 12,852 చిరుతపులులు ఉంటే మన దేశంలో 2022 నాటికి 13,874 అయితే పెరిగింది. మెయిన్గా మధ్యప్రదేశ్లో అధికంగా 486 పెరిగినాయి. దీంతో 3,907 చిరుతలు అయితే అక్కడ ఉన్నాయి.
తెలంగాణలో 11.07% చిరుతల సంఖ్య తగ్గిపోయి 297 మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కరెక్టే. నెక్స్ట్ 7, జామ్నగర్ గుజరాత్లో వంతార పేరుతో కృత్రిమ అడవిని 3000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సంస్థ రిలయన్స్. నెక్స్ట్, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్ 500కే సిలిండర్ పథకాన్ని ఫిబ్రవరి 21న ప్రారంభించింది. నెక్స్ట్, జాతీయ సంస్కృతి మహోత్సవ్ 2024 ఇటీవల ఎక్కడ నిర్వహించారంటే హైదరాబాద్. నెక్స్ట్, మహిళల చిన్నారుల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన యాప్ ఏదంటే టీసేఫ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలిసారిగా హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభం చేశారు అంటే ఆన్సర్ ఇస్ హిమాచల్ ప్రదేశ్. యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ స్వతంత్రానంతరం ఆమోదించిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్. నెక్స్ట్, యుఎన్డిపి యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 2023-24లో భారత్ యొక్క ర్యాంక్ 134. నెక్స్ట్, 2024 ఫిబ్రవరి 23న తొలిసారిగా చంద్రుడిపై విజయవంతంగా దిగిన ప్రైవేటు వాణిజ్య వ్యోమనౌక ఒడిస్సియస్ అనేది చూసుకోవచ్చు. ఇందులో ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి డిఎస్సి మళ్ళీ ఒకటి పడుతుంది, గ్రూప్ 2 మళ్ళీ ఇప్పుడు ఉన్నది, గ్రూప్ 3 ఉంది, ఆ తర్వాత గ్రూప్ 4 కూడా పడతాయి, ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రతి ఎగ్జామ్ మళ్ళీ ఈ సంవత్సరాంతం పడుతూనే ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఇప్పుడు ఈ 400 క్వశ్చన్లు ఈ సంవత్సరం మొత్తంలో కవర్ అయిపోయినాయి కాబట్టి అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇవి ప్రతి ఒక్క అభ్యర్థికి చేరాలి. ఇది ఆస్పిరెంట్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా ఎఫర్ట్ అనేది మీకు కనిపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ 25, ఇక్కడ ఇంతకుముందే ఒడిస్సియస్ చూసినాం, తొలిసారిగా చంద్రుడి మీద విజయవంతంగా దిగిన ప్రైవేట్ వాణిజ్యం ఒడిస్సియస్. నెక్స్ట్, ఇస్రోకి 2వ ప్రయోగ కేంద్రంగా ఇటీవల కులశేఖర పట్టణంలో శంకుస్థాపన చేశారు, 2వది చూసుకోండి అది. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ని రూపొందించిన సంస్థ కాగ్నిషన్. భారత్కి సంబంధించిన ఇంజనీర్ తొలిది మనకు తెలుసు దేవిక. ఇటీవల నూతనంగా కేంద్ర ఎన్నికల కమిషనర్, ఇది రిపీట్ అయింది, ఇంతకుముందే చూసాం, జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు. అలాగే అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ అయిన లోక్పాల్కి చైర్పర్సన్గా అజయ్ మాణిక్రావు కల్వేర్కర్ ఆయన నియామకమయ్యాడు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఇటీవల నియామకమైంది సిరిసిల్ల రాజయ్య. అలాగే రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై విదర్భను ఓడించి గెలిచింది. ఇప్పటికి ఎన్ని టైటిల్స్ వచ్చినాయి ముంబై కంటే? 42 సార్లు. జాతీయ సైన్స్ దినోత్సవం చూడండి, సరి అయిన జత ఫిబ్రవరి 28న సివి రామన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తారని మనం ఇక్కడ పేర్కొన్నాం, కానీ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు ఆ రోజు, అందుకని ఆ రోజు జరుపుకుంటాం. 1930లో ఆయనకు నోబెల్ వచ్చింది. 2024 సైన్స్ దినోత్సవం యొక్క థీమ్ ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. మొన్న ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో కేంద్రం 5 ఏళ్ల కాలానికి 10,371 కోట్ల బడ్జెట్తో తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇండియా ఏఐ. ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్. అలాగే ఇంతకుముందు విషయం దేవిక అనేది భారత తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవిక. విహెచ్ ముఫీద్ ఓపెన్ సోర్స్ తయారు చేశారు భారత్కు సంబంధించి. నెక్స్ట్, ఆర్బీఐ ఇటీవల 90 వసంతాలు ఏప్రిల్ 1కి పూర్తి చేసుకుంది. అలాగే ఇటీవల భారత ఎయిర్ ఫోర్స్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ చేసి ఏ దేశం పైరెట్లో హైజాక్ చేసినా భారత రవాణా నౌక ఎంవీ రియోని విడిపించిందంటే సోమాలియా దేశానికి సంబంధించిన వారితో. నెక్స్ట్, ఇటీవల ఎవరి కోసం ఈసీఐ సాక్ష్యం అనే మొబైల్ యాప్ తీసుకొచ్చిందంటే దివ్యాంగుల కోసం. కొంచెం మీకు క్లాస్ అనేది స్పీడ్గా అయింది అని అనిపిస్తే కొంచెం స్లో మోడ్లో పెట్టుకొని అయితే వినండి. సో టైం అనేది ఎందుకంటే మరీ లాగ్ అయితే కూడా అప్లోడింగ్కి ఇబ్బంది అవుతుంది, స్టోరేజ్ అనేది క్లారిటీ అనేది మిస్ అవుతుంది కాబట్టి ఇలా చేయడం జరుగుతుంది. సో ఇన్కన్వీనియన్స్ అయితే గిట్ట క్షమించండి, కొంచెం స్లో మోడ్లో అయితే పెట్టుకొనినండి, ఇబ్బంది అయితే. నెక్స్ట్, ఇటీవల టీ హబ్లో ఏ దేశానికి చెందిన కాన్సులేట్ కార్యాలయ శాఖ ప్రారంభించారంటే ఫ్రాన్స్. అలాగే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024 గెలిచింది జెన్నీ ఎర్పెన్బెక్. నెక్స్ట్, ప్రపంచ మొట్టమొదటి 3D ముద్రిత రాకెట్ ఇంజన్ పేరు అగ్నిబాన్. అలాగే ఇగ్లా ఎఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ ఇటీవల ఏ దేశం నుంచి పొందిందంటే రష్యా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇటీవల కొత్తగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి బంగారం ఆధారిత డబ్బు జిగ్ని ప్రవేశపెట్టిన దేశం జింబాబ్వే గోల్డ్ అంటాం జిగ్ అంటే. అలాగే ఏ దేశం తన మొట్టమొదటి మహిళా ప్రధానిగా జుడిత్ సుమున్వా తులికాను ఎన్నుకుందంటే కాంగో. నెక్స్ట్, క్రిస్టలినా జార్జివా ఇటీవల మళ్ళీ ఐఎంఎఫ్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. నెక్స్ట్, మెనింజైటిస్ వ్యాక్సిన్కి MYCY అనే పేరుతోటి వ్యాక్సిన్ తీసుకొచ్చిన తొలి దేశం నైజీరియా. భారత మొట్టమొదటి ఏఐ ఆధారిత చిత్రం ఐరా అంటాం IRAH. అలాగే జిఐ ట్యాగ్ సరైన జత చూడండి, తిరంగ బర్ఫీ వారణాసి కరెక్ట్, దలోవా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ వారణాసి కరెక్ట్, సితార్లు తన్పురా మహారాష్ట్రలోని మిరాజ్ కరెక్ట్. నెక్స్ట్, భారత్లో తొలిసారిగా ఏ క్రీడా మైదానంలో క్రికెట్ యొక్క తొలి హైబ్రిడ్ పిచ్ ఏర్పాటు చేయనున్నారంటే ధర్మశాల ఇస్ కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది. లక్షద్వీప్ కవరత్తిలో తొలిసారిగా బ్రాంచ్ ప్రారంభించిన ప్రైవేట్ బ్యాంక్ HDFC లైఫ్ చైర్మన్గా KK మిస్త్రి నియామకమయ్యారు. నెక్స్ట్ 9th,
సో 9th కాదు ఇది. సో చూసుకోండి 100thలో ఇదేదో 130 ఆర్ ప్లస్ ఉంటుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా దేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్న మొట్టమొదటి భారత మహిళ బిల్కిస్ మీర్. అలాగే కింది వాటిలో సరైనది ఏదైనా అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, అగ్ని ప్రైమ్ ప్రయోగాన్ని ఇటీవల DRDO SFC నిర్వహించాయి. కరెక్ట్. ఒడిస్సాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప్రయోగించారు. కరెక్ట్. ఇది మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ 1000 నుంచి 2000 కిలోమీటర్ల లక్ష్య శ్రేణి ఉంటుంది. పర్ఫెక్ట్ ఆన్సర్స్ 3 కూడా కరెక్ట్. నెక్స్ట్, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024 ఏప్రిల్ 18న న్యూఢిల్లీలో పరివర్తన్ చింతన్ అనే పేరుతోటి తొలి త్రివిధ దళాల సదస్సు జరిగింది. పరివర్తన్ చింతన్. నెక్స్ట్, సముద్ర సంసిద్ధతను పరిష్కరించడానికి ఇటీవల భారత నావికా దళం నిర్వహించిన మెగా ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్. అలాగే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లేజర్ను ఆవిష్కరించిన దేశం రొమేనియా. సో ఇక్కడ నియామకాలు చూద్దాం, అన్నీ కూడా కరెక్టే ఉన్నాయి. ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. అసోచామ్ అధ్యక్షుడు సంజయ్ నాయర్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ షెఫాలి శరణ్, నావల్ స్టాఫ్ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి, NAC డైరెక్టర్ జనరల్ నళిన్ ప్రభాత్. ప్రతిదీ కరెక్టే. నెక్స్ట్, పుస్తకాల రచయితలు ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ శ్యామ్ పిట్రోడా కరెక్ట్. జస్ట్ ఏ మెషినరీ దువ్వూరి సుబ్బారావు కరెక్ట్. ఇండియాస్ న్యూక్లియర్ టైటన్ సౌమ్యావస్థి కరెక్ట్. సో ఇక్కడ దినోత్సవాలు ఉన్నాయి. వారోత్సవాలు మెయిన్గా చూడండి. జాతీయ సముద్ర వారోత్సవాలు మార్చి 29 నుంచి ఏప్రిల్ 5. అంధత్వ నివారణ వారోత్సవాలు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30. ఇందులో ప్రతిదీ కూడా కరెక్టే. నెక్స్ట్, కరప్షన్ పర్సెప్షన్ అవినీతి అవగాహన సూచి 2023లో భారత్ ర్యాంక్ 93. నెక్స్ట్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ 2023లో భారత్ ర్యాంక్ 7. అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ 111. అలాగే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మొదటి స్థానంలో దేశం నార్వే. నెక్స్ట్, ఆపరేషన్ ఐరన్ ఫీల్డ్ పేరుతో ఇటీవల ఏ దేశం ఇరాన్ మీద దాడి చేసిందంటే ఇజ్రాయెల్. అలాగే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది ఇటీవల ఏ దేశం చేపట్టిన సైనిక చర్య అంటే ఇరాన్. నెక్స్ట్, భారత్ జీపీటీని అభివృద్ధి చేస్తున్న సంస్థలు రిలయన్స్ జియో, IIT బాంబే సంయుక్తంగా చేస్తున్నాయి. నెక్స్ట్, పారిస్లోని 2024లో జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్ జరగనున్నాయి. ఇందులో కొత్తగా ప్రవేశపెడుతున్న క్రీడ బ్రేకింగ్, ఒక డ్యాన్స్ లాంటిది. అలాగే నాటో 75వ వార్షికోత్సవం ఇటీవల బ్రసెల్స్లో జరగనుంది. నాటోకి తదుపరిగా మార్క్ టుడే నియామకం కానున్నాడు జనరల్గా. నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తాం అది. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ ది డ్యూక్ గాల్పోని నరేంద్ర మోడీ గారు ఇటీవల భూటాన్ నుంచి అందుకున్నారు అత్యున్నత పురస్కారంగా. అలాగే భారత్ తన మొట్టమొదటిసారిగా వాణిజ్య ముడి చమురు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటుంది. అయితే వాటిలో సరైనవి ఏది అని అంటే ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కూడా సరైనదే. ABC 3 కూడా చూసుకోండి. నెక్స్ట్, అంటార్కిటికాలో భారత మొదటి పోస్ట్ ఆఫీస్ 1984లో దక్షిణ గంగోత్రిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల 2వ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ MH1718 ఏర్పాటు చేశారు. ఇది భారత శాశ్వత పరిశోధన స్థానాలు 1989 మైత్రిలో, 2012 భారతి. ఇవి 2 కరెక్టే. సో ఇక్కడ ప్రతిదీ కూడా కరెక్టే. తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి రంగారెడ్డిలోని బుద్వేల్ రాజేంద్రనగర్ మండల్ బుద్వేల్ గ్రామంలో శంకుస్థాపన చేశారు. A and B 2 కరెక్ట్. నెక్స్ట్, ఒకే భౌగోళిక ప్రాంతం నుంచి అత్యధిక GI ట్యాగులు పొందిన ప్రాంతం ఏది అంటే వారణాసి. సో ఇక్కడ AIకి సంబంధించి చూడండి, భారత తొలి AI టీచర్ ఐరిస్ కరెక్ట్. AI స్కూల్ శాంతిగిరి విద్యాభవన్ తిరువనంతపురం కరెక్ట్. తొలి IIT హైదరాబాద్ బీటెక్ ప్రవేశపెట్టింది కరెక్ట్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, గగనయాన్ మిషన్ ఇంతకుముందు 4 అన్నాను వ్యోమగాములు. ఆ 4 చూడండి, ఇందులో అన్ని కరెక్టే. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాన్ శుక్లా వీళ్ళందరూ గగనయాన్కి సెలెక్ట్ అయ్యి వెళ్ళబోతున్నారు 2025లో. నెక్స్ట్, ఇండెక్సెస్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ 3rd. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ 126. 2 కూడా కరెక్ట్. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో నిండిన మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఇటీవల నిలిచిన ప్రాంతం బీహార్లోని బెగుసరాయ్. నెక్స్ట్, నియామకాలు NIA న్యూ డీజీ సదానంద్ వసంత్ దాబే, NDRF న్యూ డీజీ పీయూష్ ఆనంద్, తెలంగాణకి తాత్కాలిక గవర్నర్గా CP రాధాకృష్ణ నియామకమయ్యారు. నెక్స్ట్, పొఖారా నగరాన్ని ఇటీవల నేపాల్ తమ పర్యాటక రాజధానిగా ప్రకటించుకుంది. ఇక్కడ చూడండి, ఆరోగ్య దినోత్సవం గురించి ఏప్రిల్ 1న జరుపుకుంటారు కరెక్ట్. దాని యొక్క థీమ్ 2024 మై హెల్త్ మై రైట్ కరెక్ట్. WHO 1948 ఏప్రిల్ 7 నాడు ఫామ్ అయింది, అందుకని జరుపుకుంటారు కరెక్ట్. నెక్స్ట్, ఇటీవల ఆపరేషన్ ఇంద్రావతి పేరుతో ఏ దేశం నుంచి భారత్ తన పౌరులని స్వదేశానికి తీసుకువచ్చింది అంటే హైతీ రైట్. నెక్స్ట్, కొన్ని ఎక్సర్సైజెస్. ఎక్స్ టైగర్ ట్రయంఫ్ 24 ఇండియా USA కరెక్ట్. లామిటియే 24 ఇండియా సేచల్స్ కరెక్ట్. స్టేట్ ఫాస్ట్ డిఫెండర్ 24 నాటో కరెక్ట్. అన్నీ కరెక్టే. నెక్స్ట్, ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ భారత్ శక్తి ఇటీవల జైసల్మీర్లో అయితే నిర్వహించబడింది. పర్ఫెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 165 క్వశ్చన్ చూడండి, ఇది మనం టాప్ 430లో 165 క్వశ్చన్ ఇది. రిపోర్ట్స్ ర్యాంక్స్ సరైన జత. ఇందులో చూసుకుంటే ప్రతిదీ కరెక్టే. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారత్ ర్యాంక్ 126. గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో 42 కరెక్ట్. సైబర్ క్రైమ్ ఇండెక్స్లో 10 కరెక్ట్. ఓ క్లాస్ స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్లో 47 కరెక్ట్. ప్రతిదీ కరెక్టే, చూసుకోండి ఇది.
నెక్స్ట్ నాటో గురించి, ఇటీవల నాటోలో 32వ సభ్యదేశంగా చేరింది స్వీడన్, కరెక్ట్. ప్రస్తుత నాటో సెక్రటరీ జనరల్ ఇక్కడ ఒకటి మిస్ అయింది, అదేంటో కామెంట్ చేయండి, ఇది చూసుకోండి. ప్రస్తుతం నెక్స్ట్ అయితే నాటోకి జనరల్ మార్క్ టుడే అయితే ఉన్నాడు. నాటో ప్రధాన కార్యాలయం బ్రసెల్స్, బెల్జియం, ప్రతిదీ కరెక్టే. నెక్స్ట్ 167 చూడండి, కేంద్ర మధ్యంతర బడ్జెట్ గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇందులో బడ్జెట్ ఇచ్చారు ప్రతి శాఖకు సంబంధించి, దీన్ని సరైన క్రమంలో అమర్చండి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ చూసుకుంటే మనం థర్డ్ క్వశ్చన్ DABC అనేది కరెక్ట్ అవరోహణ క్రమంలో సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ PM ఆవాస్ యోజన, తర్వాత యూరియా సబ్సిడీ, తర్వాత మహాత్మా గాంధీ ఉపాధి హామీ, ఆ తర్వాత లాస్ట్కి PM గరీబ్ అన్న కళ్యాణ్ యోజన. సో ఆప్షన్ C అనేది అయితే కరెక్ట్ అవుతుంది. అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుంచి తక్కువ బడ్జెట్ కేటాయింపు ఇందులో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ప్రధాన పథకాల కేటాయింపులకు సంబంధించి అవరోహణ క్రమం అంటే దేనికి ఎక్కువ కేటాయించారు, దేనికి తక్కువ కేటాయించారు, ఈ 5 ఆప్షన్లలో. మన ప్రిలిమ్స్లో ఈ విధంగా అడిగాడు క్వశ్చన్, అందుకని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే CDAEB ఏ అనేది చూసుకోండి. ఫస్ట్ అభయాస్తం, ఆ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి ఉంది, ఆ తర్వాత నీటిపారుదల శాఖకి, ఆ తర్వాత SC సంక్షేమం, ఆ తర్వాత విద్యారంగం చూసుకోండి. నెక్స్ట్ 5th గణతంత్ర దినోత్సవ వేడుకలకి 2024లో BSF బృందం పరేడ్కి నాయకత్వం వహించింది మోనికా లక్రా. నెక్స్ట్ ఇటీవల అబుదాబిలో ఏర్పాటైన IIT క్యాంపస్ ఏ భారత్ IITతో అనుబంధం కలిగి ఉంది అని అంటే ఆన్సర్ ఢిల్లీతో అయితే అనుబంధం కలిగి ఉంది. నెక్స్ట్ సరస్వతి సమ్మాన్ అవార్డు పొందింది ప్రభావర్మ, మనకు తెలుసు, చాలాసార్లు చూసాం మనం. 6th కరెక్ట్, C కరెక్ట్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2023లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నా అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ తెలంగాణ పథకాలు సరైన జత ఇక్కడ చూసుకోండి, ఇందులో ప్రతిదీ కూడా కరెక్టే. ఒకసారి చూద్దాం. గృహజ్యోతి February 27, ఇందిరమ్మ ఇండ్లు March 11, ప్రజావాణి కార్యక్రమం December 9, TCF యాప్ March 12, అన్ని 2024లోనే, అన్ని కరెక్ట్. నెక్స్ట్ 10th ఆది మహోత్సవ కార్యక్రమం మనం చూసుకుంటే ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ. 12th మిలాన్ ఎక్కడ జరిగింది అంటే వైజాగ్. అలాగే PM ఫసల్ బీమా పథకం పలు బీమా ఉత్పత్తుల సేవలను డిజిటల్ పద్ధతిలో అందించడానికి ప్రారంభించిన పోర్టల్ వచ్చేసి సారథి పోర్టల్. 12th C చూసుకోండి. ఇటీవల ఆర్టికల్ 355 అమలు చేయబడిన రాష్ట్రం చూసుకుంటే మణిపూర్. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ప్యారిస్. అలాగే ఇటీవల ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీగా నిలిచింది ఏది అంటే మనకు చాలాసార్లు మనం డిస్కస్ చేశాం, దినార్. అలాగే 16వ ఆర్థిక సంఘం సభ్యులలో క్రింది వారిలో ఎవరు లేరు అంటే ఆప్షన్ చూసుకోండి నవీన్ త్రిపాఠి అయితే ఉండడు. అలాగే ఇటీవల ఆర్మీలో తొలి మహిళా సుబేదారుగా నియామకమైంది ఎవరు అంటే ఆప్షన్ A ప్రీతి రజక్ అయితే చూసుకోండి. అలాగే నెక్స్ట్ చూద్దాం, ప్రీతి రజక్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి 18 ఆన్సర్. ట్రాయ్ చైర్మన్గా అనిల్ లహోటి కరెక్ట్. ఎనర్జీ డైరెక్టర్ జనరల్గా నలిన్ ప్రభత్ ఇస్ కరెక్ట్. CBSE చైర్పర్సన్ రాహుల్ సింగ్ కరెక్ట్. UPSC డైరెక్టర్ హన్స్ మిశ్రా కరెక్ట్. ప్రతిదీ కరెక్ట్ నియామకాలు ఇది. నెక్స్ట్ సంగీత కళానిధి అవార్డు పొందింది ఇంతకుముందే చూసాం TM కృష్ణ. అలాగే 2024 ఆర్యభట్ట అవార్డు పొందింది ఎవరంటే పావులూరి సుబ్బారావు ఇస్ కరెక్ట్. 20th A. నెక్స్ట్ అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా ఇటీవల రికార్డ్ సృష్టించింది. దాదాపు ఈయన మొత్తం భూమికి వచ్చేసరికి 1000 రోజులు అయితే పూర్తవుతుంది. దీని ఆన్సర్ చూసుకుంటే ఒలెగ్ కొనడాంకో అనేది చూసుకోండి. నెక్స్ట్ అబెల్ ప్రైజ్ 2024 ఇటీవల పొందింది ఎవరు? 22 చూసుకోండి ఇక్కడ ఆన్సర్ మైకెల్ టాలాగ్రాండ్ అయితే అబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. నెక్స్ట్ ISSF షూటింగ్ ప్రపంచ కప్ 2024 ఎక్కడ జరిగింది అంటే మనకు ఖైరోలో అయితే జరుగుతుంది. ఆప్షన్ A అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి చూద్దాం. 24 ఆన్సర్. ఎస్ ప్రతిదీ కరెక్టే. సెక్యూరిటీ బెల్ట్ 2024 ఎక్సర్సైజ్ చైనా, ఇరాన్, రష్యా. ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ ఇండియా US నావెల్ ఫోర్సెస్. టైగర్ ట్రంప్ ఇండియా US. చాలా ఎక్సర్సైజ్ కవర్ చేసిన నేను, చాలా ఎక్సర్సైజ్ చేసిన, ఇండెక్సెస్ చేసిన, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, అవార్డ్స్, GI ట్యాగ్స్, కవర్ చేయని టాపిక్ లేదు, అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ నుంచి గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టడం జరిగింది. సో మీకు రివిజన్ కావాలి అని ఉద్దేశంతో ఈ 430 బిట్లని ఒకటే గ్రాండ్ క్లాస్గా కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఈ క్లాస్ని మాత్రం ఉపయోగించుకున్న వాళ్ళు మాత్రం కరెంట్ అఫైర్స్లో చాలా క్లిక్ అవుతారు. చాలా ఎఫర్ట్ పెట్టి సింగిల్ హ్యాండెడ్గా అన్ని చేయడం జరిగింది. మీ నుంచి కోరుకునేది జస్ట్ సబ్స్క్రైబ్, ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. నెక్స్ట్ సరైనవి క్రింది వాటిలో సరైనవి. తువాలు నూతన ప్రధాని ఫిలెటియో. అలాగే ఐర్లాండ్ ప్రధాని సైమన్ హారిస్. సెనెగల్ అధ్యక్షుడు బసిరో డియో మాఫేయో. సో ప్రతిదీ కరెక్టే ఇందులో. నెక్స్ట్ 26 క్రింది వాటిలో సరైనవి. ఆపరేషన్ ఇంద్రావతి హైతి నుంచి భారతీయుల తరలింపు. ఆపరేషన్ ఐరన్ షీల్డ్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద. ప్రతిదీ కరెక్ట్. సో ఇక్కడ దినోత్సవాలు, క్యాన్సర్ దినోత్సవం గురించి February 4 జరుపుకుంటాం. థీమ్ టుగెదర్ వి ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్, రెండు కూడా కరెక్ట్ ఇవి. నెక్స్ట్ 28 ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ AA ఫర్ కన్జ్యూమర్స్ అనే థీమ్తో 2024లో జరుపుకున్న దినోత్సవం
దేనికి సంబంధించిందంటే మార్చ్ 15కి సంబంధించింది. అలాగే 29 ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రాహీం రైసీ ఇరాన్ దేశ అధ్యక్షుడు. అలాగే నియోమ్ పేరిట ఏ దేశ మహానగర నిర్మాణాన్ని చేపట్టనుంది అంటే సౌదీ అరేబియా. దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రైల్ సర్వీస్ ఏ రాష్ట్రంలో ప్రారంభం అవనుంది అంటే కేరళ. అలాగే స్కై ట్రాక్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా నిలిచింది ఏది అంటే హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే ఇటీవల అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా నిలిచిన గోపీచంద్ ఏ వ్యోమనౌకలో వెళ్ళారు అంటే న్యూ షెఫర్డ్ 25 అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024 పురస్కారం ఇటీవల పొందింది ఎవరంటే ఇద్దరు, క్యారీ ఫౌలర్, జెఫ్ట్రీ హటీవ్ అనేది చూసుకోండి, వీళ్ళిద్దరు పొందారు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న దాంట్లో 200వ ప్రశ్న ఇది. 200th బిట్ టాప్ 430లో G20 శిఖరాగ్ర సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? సో రియో డిజనీరోలో జరిగింది. ఇది 200వ ప్రశ్న ఇప్పుడు మనం డిస్కస్ చేసే దాంట్లో. నెక్స్ట్ 201 చెస్ క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడు ఎవరు అంటే గుకేష్. నెక్స్ట్ 202 అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం ఏది అంటే మైత్రి 2. నెక్స్ట్ 203 క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ మీరు అనివక్ష అని గుర్తుంచుకుంటే గుర్తుండిపోతుంది. ఆఫర్ అటవీ, నీఫర్ జల, వాఫర్ వాతావరణ, క్షాఫర్ క్షయ. అనివక్ష అని గుర్తుంచుకుంటే డేట్స్ కూడా గుర్తుంటాయి. అంటే 21, 22, 23, 24 మార్చికి సంబంధించి. మార్చ్ 21 అటవీ, మార్చ్ 22 జల, మార్చ్ 23 వాతావరణ, మార్చ్ 24 క్షయ. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకారం అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచిలో భారత్ యొక్క ర్యాంక్ మీరు చూసుకుంటే 63. అలాగే ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే నుంచి జూన్ 30న తదుపరి ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించేది ఎవరు అని అంటే ఉపేంద్ర ద్వివేది. సో నెక్స్ట్ వెళ్దాం. సో నెక్స్ట్ 206th క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. 206వ ప్రశ్న మన ఈరోజు గ్రాండ్ టెస్ట్లో. భారత మొదటి విడత బ్రహ్మోస్ మిస్సైల్ని ఏ దేశానికి అప్పగించింది అంటే ఫిలిప్పీన్స్. అలాగే భారత మొట్టమొదటి జీనోథెరపీని ద్రౌపది ముర్ము గారు ఎక్కడ ప్రారంభించారంటే ఐఐటి బాంబే. అలాగే 24వ ఇగ్లాయస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ రష్యా నుంచి పొందింది. మెనింజైటిస్కి వ్యాక్సిన్ తెచ్చిన తొలి దేశం నైజీరియా, ఇంతకుముందే చూసినాం. అలాగే భారత మొట్టమొదటి మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ని ఇటీవల హిమాచల్లో ప్రారంభించారు. జిగానే కొత్త బంగారం ఆధారిత డబ్బుని ప్రవేశపెట్టింది జింబాంబే గోల్డ్ అంటాం. సో నెక్స్ట్ మిషన్ దివ్యాస్త్ర ప్రయోగం అగ్ని-5 ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప్రయోగించారు. కరెక్ట్. మిషన్ దివ్యాస్త్రకు నేతృత్వం వహించింది షీనారాణి. కరెక్ట్. అగ్ని-5 సామర్థ్యం 5,000 నుంచి 5,800 కిలోమీటర్లు. కరెక్ట్. 96 ఆస్కర్ అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనం ఏది కరెక్ట్ అనేది చూడండి, ప్రతిదీ కరెక్టే. ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్, ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్, ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్కి, ఉత్తమ దర్శకుడు వచ్చేసి క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్కి అయితే వచ్చింది. నెక్స్ట్ దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ని ఎక్కడ ప్రారంభించారంటే తమిళనాడులోని తూతుక్కుడిలో ఫిబ్రవరి 28 నాడు ప్రారంభించారు. నెక్స్ట్ ఆర్బీఐ 90వ వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 1 నాడైతే జరుపుకున్నారు. ఆర్బీఐ 1934 ఏప్రిల్ 1 నాడు స్థాపించడం జరిగింది. 1935 నుంచి ఉస్బోన్ స్మిత్ గవర్నర్గా ప్రారంభమైందన్నమాట. సో ఇక్కడ పోర్టల్స్ చాలా ఇంపార్టెంట్. 11th క్వశ్చన్ చూడండి. ఇందులో చూసుకుంటే మనం చూడండి, ఇందులో భువన్ పోర్టల్ దేనికి సంబంధించింది? డైరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఇందులోకి వెళ్ళి. భువన్ పోర్టల్ వచ్చేసి చూడండి వ్యవసాయ భూముల పునరుద్ధరణ కొరకు ఏర్పాటు చేయబడ్డది. ఇంతకుముందే చూసాం 100th క్వశ్చన్లో. ఇందులోనే సారథి పోర్టల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంతకుముందే చూసాం పీఎం ఫసల్ బీమా పలు బీమా ఉత్పత్తుల సేవలు డిజిటల్ పద్ధతిలో అందించడానికి. నెక్స్ట్ సంకలన్ అనేది ఎన్సీఆర్బీ వెబ్సైట్ మొబైల్ యాప్కి సంబంధించింది. చెక్షు పోర్టల్ అంటే మోసపూరిత కాల్స్ ఫిర్యాదులకు. సో చూసుకోండి, నోట్ చేసుకోండి ఇది. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనవి. ఇందులో చూసుకుంటే ప్రతిదీ కరెక్టే, నోట్ చేసుకోండి. పాలస్తీనా, పాకిస్తాన్, సింగపూర్, ఇండోనేషియా అధ్యక్షులు, కాంగో మహిళా ప్రధాని ఎవరెవరో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కరెక్టే, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ 12వ మిలాన్ ఇంతకుముందు విషయం వైజాగ్. జిఐ ట్యాక్స్ చూడండి. కతియా గెహ్వా యూపీ, సాంజీ క్రాఫ్ట్ మథుర, మాతాబరి పేరప్రసాద్ త్రిపుర, బరేలీ కేన్ అండ్ బాంబూ క్రాఫ్ట్ బాడోజీ క్రాఫ్ట్ రాయబరేలీకి సంబంధించినవి అన్నీ కరెక్టే. అలాగే పిఎం సూర్యగర్ మొన్న ఎగ్జామ్లో అడగడం జరిగింది. 15th చూసుకుంటే ఏది కరెక్ట్ అని అంటే జస్ట్ మనం చూడండి, ఇందులో 15th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 1 మాత్రమే కరెక్ట్. సో చూసుకోండి. సారీ ఫర్ ద మిస్టేక్, ఇందులో 1 మాత్రమే రాంగ్, మిగతాదైతే అన్నీ కరెక్టే. ఫిబ్రవరి 28 నాడైతే మంత్రివర్గం ఆమోదించలేదు, ఫిబ్రవరి 29 నాడు ఆమోదించింది. ఇక మిగతా అయితే 2 కరెక్టే, చూసుకోండి. ఇందులో 2023-24, 26-27 వరకు 4 ఏళ్ల పథకం ఇది. కోటి కుటుంబాలకు 300 యూనిట్లు అయితే ఇస్తారు, ఇది కరెక్ట్. ఫిబ్రవరి 29, 1 అనేది రాంగ్, మిగతా కరెక్ట్. నెక్స్ట్ 16 అంగారా
A5 రాకెట్ ఇటీవల ప్రయోగించిన దేశం రష్యా అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్ 3D ముద్రిత డమ్మీ బ్యాలెట్ యూనిట్ని ఏర్పాటు చేసింది ఏదంటే ఐఐటి గౌహతి. అలాగే క్రింది వాటిలో సరైనవి చూడండి. ఇక్కడ 18 చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో దీనిలో చూసుకుంటే సరైనవి ఏది అని అంటే 1, 3, 4 ఇవి కరెక్ట్. సెకండ్ది మాత్రం రాంగ్. బెంగళూరులో జరగలేదు వరి సదస్సు. వరి సదస్సు ఎక్కడ జరిగింది మరి? బెంగళూరులో అయితే జరగలేదు. ఎస్, ఎక్కడ జరిగింది వరి సదస్సు? ఒకసారి కామెంట్ చేయండి, అది చూద్దాం. ఎస్, హైదరాబాదా ఢిల్లీనా? చూడండి, 2 ఆప్షన్ చెప్పాను. నెక్స్ట్ ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ చేసిండ్రు. నమో డ్రోన్ ఇది మాణిక్యమ్మగూడలో జరిగింది. టీఎస్ నుంచి టీజీ రిజిస్ట్రేషన్ మార్చి 12 అయితే గెజెట్ ఇచ్చారు. నెక్స్ట్ 19 లక్షద్వీప్లో బ్రాంచ్ ప్రారంభించింది హెచ్డిఎఫ్సి, తొలి ప్రైవేట్ బ్యాంక్ అన్నమాట. అలాగే 20 వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే ఐఐటి మాండి. భారత నౌకాదళంలోకి చేరిన అత్యాధునిక యుద్ధ నౌకలు 2, ఐఎన్ఎస్ ఆగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్. అలాగే ఏఐకి సంబంధించింది ఇక్కడ చూద్దాం. ఇవన్నీ సరైనవే. తొలి ఏఐ ఇంజనీర్ దేవిక, తొలి ఏఐ టీచర్ ఐరిస్, తొలి ఐఐ స్కూల్ విద్యాభవన్ తిరువనంతపురం, ఇంతకుముందు చూసినాం. సో నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్గా ఇటీవల నియామకమైంది ఎవరంటే సిరిసిల్ల రాజయ్య. సో క్రింది వాటిలో సరైనవి ఏదైనా ఒక క్వశ్చన్ ఉంది. ఇందులో చూసుకుంటే ఆప్షన్ సి అనేది చూసుకోండి, ప్రతిదీ కరెక్టే. 2028 ఒలింపిక్స్ వరకు భారత మహిళల హాకీ కోచ్ హరేంద్ర సింగ్, స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ సంజన సంగిని, యూజీసీ సభ్యుడిగా సచ్చిదానంద మెహంతి, ఆర్థిక సంఘం నూతన సభ్యుడిగా మనోజ్ పాండా. సో ప్రతిదీ కరెక్టే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, జతపరచము. టెక్సాస్ అత్యున్నత అకాడమీ పురస్కారం ఎవరికి వచ్చింది? ఎడిత్ అండ్ పీటర్. ఓడెన్నెల్ పురస్కారం అశోక్ వీర రాఘవన్. జ్ఞాన్పీఠ్ అవార్డ్ గుల్జార్ రామభద్రాచార్య. బ్రిటన్ నైట్హుడ్ కమాండర్ అవార్డ్ సునీల్ మిట్టల్. ఇది చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 77వ బాఫ్టా అవార్డ్స్కి సంబంధించి సరి అనేది ఏది అని చూసుకుంటే ప్రతిదీ కూడా కరెక్టే. బెస్ట్ ఫిల్మ్ ఓపెన్ హైమర్, బెస్ట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్, బెస్ట్ యాక్టర్ సిలియన్ మర్ఫీ, బెస్ట్ యాక్ట్రెస్ ఎమా స్టోన్. నెక్స్ట్ 21వ బయో ఏషియా సదస్సు ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్. అలాగే ప్రపంచంలో తొలిసారిగా భారతీయ పంచాంగం ప్రకారం పనిచేసే విక్రమాదిత్య వైదిక గడియారాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే ఉజ్జయిని. సో నెక్స్ట్ 29 ఇక్కడ దినోత్సవాలు ఇవ్వడం జరిగింది, అన్నీ కరెక్టే, చెక్ చేసుకోండి. ఆరోగ్య, రైల్వే, ధరిత్రి వారసత్వ దినోత్సవాలు నోట్ చేసుకోండి. ఆరోగ్య April 7, రైల్వే 16 April, ధరిత్రి April 22, వారసత్వ దినోత్సవం ప్రపంచ April 18. నెక్స్ట్ 30th. సో ఇందులో చూసుకుంటే ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తొలిసారిగా స్వర్ణం గెలిచిన మహిళల జట్టు ఏది అని అంటే అఫ్కోర్స్ ఇండియా. నెక్స్ట్ 31లో ఈ క్వశ్చన్లో ఇందులో చూసుకుంటే 42వ ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ వార్షిక సమావేశం బెంగళూరులో జరిగింది. చంద్రుడి మీద విజయవంతంగా దిగిన తొలి ప్రైవేట్ వాణిజ్య వ్యోమనౌక ఏది అంటే ఒడిసియస్. లోక్పాల్ చైర్పర్సన్ ఇటీవల నియామకమైంది జస్టిస్ అజయ్ మాణిక్రావు. నెక్స్ట్ పుస్తకాలు చూసుకుంటే ప్రతిదీ కరెక్టే. ఐడియా ఆఫ్ డెమోక్రసీ శామ్ పిట్రోడా, మిషనరీ దువ్వూరు సుబ్బారావు, విన్నర్స్ మైండ్ సెట్ షేన్ వాట్సన్ కరెక్ట్. నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2023 గెలుచుకుంది ఎవరు అని అంటే నాగరాజు సురేంద్ర. సో నెక్స్ట్ 241 క్వశ్చన్ చూడండి, 241వ ప్రశ్న ఇప్పుడు ఈ క్లాస్లో మనం చూసేది. సో ఇక్కడ జతపరచం ఇవ్వడం జరిగింది. ఇందులో చూడండి కరెక్ట్ ఏది, ఇంతకుముందే డిస్కస్ చేసాం. డెవిన్ అనేది ఏంది? ప్రపంచంలో తొలి సాఫ్ట్వేర్ ఇంజనీర్. దేవిక అంటే భారత్లో తొలి సాఫ్ట్వేర్ ఇంజనీర్. క్రిష్ అండ్ భూమి అంటే దూరదర్శన్ కిసాన్ ఛానల్లో ఏఏ యాంకర్ల పేరు అన్నమాట, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 241 నాటో 75వ వార్షికోత్సవం బెల్జియంలో జరిగింది. ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గల్పో ఇంతకుముందే చూసినాం, ఎవరికి వచ్చిందంటే భూటాన్ది నరేంద్ర మోడీ గారికి వచ్చింది. సో ఇండియా స్కిల్స్ 2024 ఇది సదస్సు మనకు ప్రారంభోత్సవం May 15 నాడు ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. అలాగే యునెస్కో మెమోరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో చోటు పొందినవి ఏవి అని అంటే ఇందులో చూసుకుంటే ప్రతిదీ కూడా కరెక్టే అవుతుంది, చూసుకోండి. రామ్చరిత్ మానస్, పంచతంత్రం, సహృదయ లోకలోకాన కరెక్ట్. నెక్స్ట్ డబుల్ లేన్ రోడ్డు సొరంగం సేలా టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభించారు కరెక్ట్. నెక్స్ట్ 99వ సభ్యదేశంగా చేరింది స్పెయిన్ ఐఎస్ఏలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో. 100వ దేశంగా చేరింది పరాగ్వే. IPU 148వ సమావేశం ఎక్కడ జరిగింది అంటే జెనీవాలో జరిగింది. అలాగే ఒకే సీజన్లో 2 సార్లు పర్వతాలని అధిరోహించిన తొలి వ్యక్తిగా నిలిచిన భారతీయ పర్వతారోహకుడు ఎవరు అంటే సత్యదీప్ గుప్తా. అలాగే అత్యధిక GI ట్యాక్స్ పొందిన రాష్ట్రం ఏది అంటే మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అనేది అవుతుంది. అలాగే క్రింది వాటిలో సరైనవి ఏది అని చూడండి, ఇందులో ప్రతిదీ కూడా కరెక్టే అవుతుంది. ఏంటంటే అవి మరి ఎవరెస్ట్ని అధిరోహించిన అతిపెద్ద వయస్కురాలు జ్యోతి దత్రే. 29వసారి ఎవరెస్ట్ని అధిరోహించిన ప్రపంచ రికార్డు పొందింది నేపాల్కి చెందిన కమ్యూనిటీ షెర్ఫా, కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 12th ఇందులో చూసుకుంటే ఓన్లీ సెకండ్ మాత్రమే సరికాదు ఏది మరి కచ్ అజ్రాక్, ఉత్తరప్రదేశ్కి సంబంధించి కచ్ అజ్రాక్ కాదు, అది దేనికి సంబంధించింది మరి గుజరాత్కి చూసుకోవచ్చు కచ్ అజ్రాక్. మిగతా అయితే ఉత్తరప్రదేశ్, బనారస్, తండై, తబలా, షెహనాయి, లాల్పేట అన్ని ఉత్తరప్రదేశ్, కచ్ అజ్రాక్ గుజరాత్. నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు నూతన భవన శంకుస్థాపన ఎక్కడ జరిగిందంటే రంగారెడ్డిలో. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ సరైనవి ఏదంటే ప్రతిదీ కరెక్టే.
తొలి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ దేశంలోని తొలిసారిగా చెన్నైలో నిర్మిస్తున్నారు. భారత మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ మధ్యప్రదేశ్. ఇరాన్ చాబార్ పోర్ట్ నిర్వహణకి 10 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకున్న దేశం భారత్. ప్రతిదీ కరెక్ట్. నెక్స్ట్ క్రింది వారిలో సరైనవి ఏది అని ఇంకొకటి చూడండి. ఇందులో చూసుకుంటే 15 ఆన్సర్. ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్. ప్రపంచంలో తొలి సిఎన్జి ఆధారిత మోటార్ సైకిల్ ఫ్రీడమ్ 125ని బజాజ్ రిలీజ్ చేసింది. వరల్డ్ ఫస్ట్ 6G డివైస్ లాంచ్ చేసింది రష్యా కాదు, జపాన్. చూసుకోండి. మొదటి పోర్టబుల్ హాస్పిటల్ ప్రపంచంలోనే ప్రారంభించింది భారత్. నెక్స్ట్ ఇటీవల ఏ ఆర్గనైజేషన్ చంద్రుడి మీద మొట్టమొదటి ల్యూనార్ రైల్వే సిస్టమ్ని నిర్మిస్తానని ప్రకటించింది అంటే నాసా. అలాగే నానో సెన్సార్తో సైటోకైనిన్ల పనితీరు గుర్తించి వ్యాధి నిర్ధారణ చేయగల టెక్నాలజీ రూపకల్పన చేసింది ఐఐటి జోధ్పూర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష అని 2024లో మే 2024 మధ్యలో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ రుద్రం 11 అంటే రుద్రం 2 రేడియేషన్ నిరోధక క్షిపణి రుద్రం 2ని ఎక్కడి నుంచి ప్రయోగించారంటే ఒడిస్సా. నెక్స్ట్ ట్రావెల్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ మనం చూసుకుంటే 39వ స్థానంలో ఉంది. అలాగే ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అని అంటే న్యూయార్క్. సో నెక్స్ట్ ఇక్కడ జతపరిచయం ఉంది, ఒకసారి చూసుకోండి. 22 పవన్ దావులూరి మైక్రోసాఫ్ట్ విండీస్ అధిపతి. నెక్స్ట్ పీయూష్ ఆనంద్ ఎన్డీఆర్ఎఫ్ నూతన డీజీ. ఎంవి రావు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్. నవనీత్ కుమార్ సేగల్ వచ్చేసి ప్రసార భారతి చైర్మన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ 2024 ఫోర్బ్స్ జాబితాలో మనకి 9వ స్థానంలో నిలిచింది ముఖేష్ అంబానీ. యూనిసెఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ కరీనా కపూర్. ఫోర్బ్స్ 2024 జాబితా టాప్ 3లో ఉంది ఎవరని ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బెర్నార్డ్ ఆర్నాల్డ్, సెకండ్ ప్లేస్ ఎలాన్ మస్క్, థర్డ్ వచ్చేసి జెఫ్ బెజోస్. నెక్స్ట్ 26 ఇందులో చూసుకుంటే న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో తెలంగాణకు చెందిన ఫోటోగ్రాఫర్ అరుణ్ కుమార్ చిత్రం ప్రదర్శించారు. ఆయన ఏ జిల్లా అంటే 26 చూసుకోండి, జయశంకర్ భూపాలపల్లి. నెక్స్ట్ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు మరి? ఎస్, ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ లక్ష్మీకాంతరావు. నెక్స్ట్ ఇక్కడ జతపర్షన్లో కొన్ని చైర్మన్స్ గురించి నియామకాల గురించి ఉన్నాయి. ఇందులో మనం చూసుకుంటే ఎస్ఎస్సి చైర్మన్ రాకేష్ రంజన్. ఎవరు ఎస్ఎస్సి చైర్మన్? రాకేష్ రంజన్. అలాగే నాఫెడ్ చైర్మన్ ఎవరు? జతాహిర్. అలాగే ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘ. టాటా ఎలక్ట్రానిక్స్ చైర్మన్ ఎస్ చంద్రశేఖరన్. నెక్స్ట్ గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డ్ 2024 పొందింది ఎవరు? ఇందులో పూర్ణిమాదేవి బర్మన్. అలాగే షాప్రైజ్ ఖగోళ శాస్త్ర ప్రతిష్టాత్మక షాప్రైజ్ పొందింది శ్రీనివాస్ ఆర్ కులకర్ణి. అలాగే 10వ వాటర్ ఫోరం సదస్సు ఇండోనేషియాలో జరిగింది, బాలీలో. నెక్స్ట్ ఐరస మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద అవార్డు పొందింది ఎవరు అని అంటే మేజర్ రాధికా సేన్. భారత 85వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచింది ఎవరు అంటే శ్యామ్ నిఖిల్. అలాగే క్రింది వాటిలో సరికానిది ఏది అని ఇవ్వడం జరిగింది. సో చూడండి, సెకండ్ కాదు. 2024 BWF థామస్ ఉబర్ కప్ గెలిచింది రష్యా కాదు, చైనా. ఇక మిగతాదైతే అన్ని కరెక్ట్, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ పారిస్ ఒలింపిక్స్ 2024 పతాకధారి ఎవరు అని అంటే శరత్ కమల్, టేబుల్ టెన్నిస్. పొఖారా నగరాన్ని నేపాల్ అయితే మనం ప్రకటించుకుంది పర్యాటక రాజధానిగా అని ఇంతకుముందే చూసినాం. నెక్స్ట్ ఇక్కడ దినోత్సవాలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. 37 అని అనుకున్నాం మనం. ఇందులో ఎస్, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రపంచ రెడ్ క్రాస్ ఎప్పుడు? May 8. సిపాయిల తిరుగుబాటు May 10. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం May 3. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం May 12. సో ఖచ్చితంగా లైవ్లో ఇప్పుడు క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీకు కింద సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది, మా ఎఫర్ట్ కనిపిస్తుంది మీకు. జస్ట్ ఒక్కసారి ఆ సబ్స్క్రైబ్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంత కంటెంట్ని మీకు అందిస్తున్నాం, ఖచ్చితంగా మీ సపోర్ట్ వల్లనే. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? మరి దాని యొక్క థీమ్ ఏంటంటే అబ్సల్యూట్లీ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్, May 15 జరుపుకుంటాం. థీమ్ ఫ్యామిలీస్ క్లైమేట్ చేంజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫ్యామిలీ +30 అనేది చూసుకోండి. నెక్స్ట్ 39 ఇందులో వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్లో టైటిల్ సాధించిన తొలి భారతీయ ఆటగాడు సత్యన్ జ్ఞానశేఖరన్. అలాగే ప్రపంచంలో అత్యధిక కాలుష్యం కలిగిన రాజధానిగా నగరంగా నిలిచింది ఏది అని అంటే మన ఢిల్లీ అని మనం చూసుకోండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఎస్, ఇప్పుడు మన టాప్ 430లో ఇప్పుడు మనం చూసేది 281వ ప్రశ్న. ఏంటి 281వ ప్రశ్న? క్రింది వారిలో 2024 పద్మవిభూషణ్ పొందని వారు ఎవరు? ఎస్, ఎవరు? సత్యవ్రత ముఖర్జీ అయితే కాదు. సో నెక్స్ట్ క్రింది వారిలో తెలంగాణ నుంచి పద్మశ్రీ పొందింది వీళ్ళందరూ ఇంతకుముందే చూసినాం మనం, వీళ్ళ పేర్లు చూసుకోండి. అలాగే 2024లో కీర్తి చక్ర అవార్డు క్రింది వారిలో పొందింది ఎవరంటే ప్రతి ఒక్కరు కరెక్ట్, దిగ్విజయ్ సింగ్ రావత్, విక్రమ్ బాస్నెట్, అంశుమన్ సింగ్. అలాగే ఎకనామిక్ ఫోరం 54th సంబంధించి థీమ్ రీబిల్డింగ్ ట్రస్ట్. అలాగే PSLV C-58 రాకెట్ ప్రయోగం ద్వారా పంపిన వీసాట్ శాటిలైట్ని తయారు చేసిన మహిళలు LVSITకి చెందినవారు. ఏ రాష్ట్రం అంటే కేరళ. నెక్స్ట్ తెలంగాణ నుంచి అర్జున అవార్డు పొందింది క్రింది వారిలో ఎవరు అని అంటే చూసుకోండి. ఎవరు ఇందులో అర్జున అవార్డు ఎవరికి వచ్చింది? హుసాముద్దీన్, ఇషా సింగ్ ఇద్దరికి వచ్చింది.
నెక్స్ట్ ఇటీవల ఏ దేశంలో గూఢచర్యం ఆరోపణల కేసులో 8 మంది భారతీయులకు మరణశిక్షణ రద్దు చేశారంటే ఖతార్. అలాగే ఎర్త్ సైన్సెస్ రంగంపై 4797 కోట్లతో ప్రారంభించిన ప్రోగ్రాం పృథ్వీ విజ్ఞాన్. నెక్స్ట్ ఇటీవల 2వ కాశీ తమిళ సంఘం వేడుకలు ఎక్కడ జరిగాయంటే వారణాసి. సో నెక్స్ట్ IMD 150వ వార్షికోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రారంభించిన యాప్ మౌసం. అలాగే అతి పొడవైన సముద్రపు వంతెన ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అంటే ముంబైలో అయితే ప్రారంభించారు. అలాగే ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎయిర్ఫీల్డ్ ఏదంటే దౌలతాబాద్ ఓల్డీ. అలాగే ఇండస్ ఫుడ్ 2024 ప్రదర్శన ఇటీవల ఎక్కడ జరిగిందంటే నోయిడాలో జరిగింది. అలాగే ఇటీవల RBI డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాగ్స్ని ప్రకటించింది. అందులో ఏది లేదంటే యాక్సెస్ లేదు, మిగతా 3 ఉంటాయి. అలాగే మావోయిస్టుల ఎరువేతకు ఛత్తీస్గఢ్లో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగర్ అనేది చూసుకోండి. దేశంలో తొలి AI నగరం ఏది అంటే లక్నో. ఇటీవల ఉగ్రం అనే ప్రోటోటైప్ అసాల్ట్ రైఫిల్ని డెవలప్ చేసింది ఎవరు అంటే DRDO. అలాగే డిసెంబర్ 12న ఏపీలోని సూర్యలంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఇటీవల జరిగిన సైనిక విన్యాసాలు అస్త్రశక్తి 2023. నెక్స్ట్ ఇటీవల లాంగ్ మార్చ్ 2C రాకెట్ ద్వారా ఐన్స్టీన్ ప్రోబ్ రాకెట్ ప్రయోగం చేసిన దేశం చైనా. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్ గుర్తింపుకి కొత్త AI సాధనం ఐస్టార్ని డెవలప్ చేసింది ఎవరు అనంటే IIT మండి అనేది చూసుకోండి. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన నౌక మోబీ లెగసీని ప్రారంభించిన దేశం చైనా. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ NK సింగ్. 16వదంటే అరవింద్ పనగారియా, రీసెంట్ అరవింద్ పనగారియా. నెక్స్ట్ CISF తొలి మహిళా డీజీగా నియామకమైంది నైనా సింగ్. పోలార్ ప్రీత్ బిరుదు పొందింది ఎవరు అంటే దక్షిణ ధ్రువం మీద ఒంటరిగా వేగవంతమైన అన్వేషణ చేసి బిరుదు పొందిండ్రు ఎవరు అంటే హర్ప్రీత్ చాందీ. నెక్స్ట్ 4 ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి చేరుకొని అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన జారా ఏ దేశం అంటే చెక్ రిపబ్లిక్ అయితే మనం చూసుకోవచ్చు. ఎస్, ఇదైతే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ 2023 లీఫ్ ఎరిక్సన్ లూనార్ అవార్డు పొందింది ఎవరు అంటే ఇస్రో అనేది ఆన్సర్. నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక రేటింగ్ పొందిన మహిళా చెస్ ప్లేయర్ చార్వి అనిల్ కుమార్, ఇంత ముందే చూసినాం. అలాగే బ్రిక్స్లో నూతనంగా చేరిన 5 దేశాలలో క్రింది వాటిలో ఏది లేదు అంటే ఆస్ట్రేలియా లేదు. మొట్టమొదటి వుడెన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించింది ఎవరు అంటే నాసా, జాక్సా 2 కలిసి లిగ్నోసెట్ ప్రాబ్ ఉన్నాం కదా, రెండింటిని నిర్వహిస్తాయి. సో ఇక్కడ ఎక్సర్సైజెస్ ప్రతిదీ కరెక్టే. దోసి 16 ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కరెక్ట్ కాదు. ఇక్కడ బంగ్లాదేశ్ ఉండదు, ఉజ్బెకిస్తాన్ ఉంటుంది. సో దోసి 16 అది ఒకటి చూసుకోండి. సముద్ర లక్ష్యమైన ఇండియా, మలేషియా, వాయుశక్తి IAF. నెక్స్ట్ ఇటీవల అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపి రికార్డు సృష్టించిన ఒలెగ్ కొనెనెంకో ఏ దేశానికి చెందినవారు అంటే రష్యా. నెక్స్ట్ వై భారత్ మ్యాటర్స్ పుస్తకం జయశంకర్ది. అలాగే డయాస్పోరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్కాల్ మనకు ప్రవాసీ భారతీయ దివాస్కి సంబంధించింది. ఎప్పుడు అంటే జనవరి 9. అలాగే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారత్ యొక్క ర్యాంక్ 2024లో 126. నాటోలో 31వ దేశంగా చేరింది ఏది అంటే ఫిన్లాండ్. 32 అంటే స్వీడన్. మొదటి ఫీమేల్ రోబోట్ అయిన వ్యోమిత్రని ఏ మిషన్ ద్వారా అంతరిక్షయానం చేయనుందంటే గగన్యాన్. సో నెక్స్ట్ భారత మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్, 2వ ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్. అలాగే కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25లో రక్షణ రంగానికి జరిపిన వ్యయం 4,54,773 కోట్లు. అలాగే రిపబ్లిక్ డే 2024 వేడుకల్లో నారీ శక్తి పేరుతో ఎంతమంది భారత మహిళలు విన్యాసాలు చేశారంటే 265 మంది అయితే మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటీవల జవాన్ అనే పేరుతో ఏ దేశం డిజిటల్ క్రెడిట్ డెబిట్ కార్డ్ ప్రాతిపదికన దేశీయ కార్డు రూపొందించిందంటే UAE. నెక్స్ట్ రౌద్ర సాత్వికం రచనకు గాను సరస్వతి సమ్మాన్ అవార్డు పొందింది ప్రభావర్మ. ఇటీవల భారత్ ఏ సూచికలో 41వ ర్యాంక్లో ఉంది అంటే ప్రజాస్వామ్య సూచిక 2023 చూసుకోండి. ఖట్టక్ రూపా తర్కాషి, బంగ్లర్ మస్లిన్ ఇవి ఏ రాష్ట్రానికి చెందిన GI ట్యాక్స్ అంటే ఒడిస్సా. అలాగే ఎక్సెసెస్ లమిటియే ఇండియా సేచెల్స్కి సంబంధించింది చూసుకోండి. నెక్స్ట్ అభయహస్తం అమలు కొరకు తెలంగాణ గవర్నమెంట్ మధ్యంతర బడ్జెట్లో ఎంత కేటాయించింది డబ్బులు అంటే 53,196 కోట్లు. అలాగే తెలంగాణలో TCF యాప్ ఎప్పుడు ప్రారంభించారంటే మార్చి 12. సో ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వింగ్స్ ఇండియా 24 హైదరాబాద్, ఆది మహోత్సవ్ ఢిల్లీ, 12th మిలాన్ వైజాగ్, జాతీయ సంస్కృతి మహోత్సవ్ హైదరాబాద్. సో ఇందులో చూసుకుంటే ప్రతిదీ కరెక్ట్. నెక్స్ట్ PM ఫసల్ బీమా పథకంగా ఉద్దేశించిన సారథి పోర్టల్ అని మనం ఇంతకు చూసాం కదా. సో మరి ఈ పోర్టల్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే 14447 నోట్ చేసుకోండి అది. నెక్స్ట్ SC వర్గీకరణ కొరకు నియమించిన కమిటీ ఏది అని అంటే రాజీవ్ గోబా అనేది చూసుకోండి. మణిపూర్లో ఇటీవల అమలు చేయబడ్డ ఆర్టికల్ 355. హవిష్యూర్ అనేది దేశీయంగా అభివృద్ధి చేసిన ఏ వ్యాధికి సంబంధించిన టీకా అంటే హెపటైటిస్ A. నెక్స్ట్ జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం ఇందులో పొందింది గ్రెగెల్ సెమంజా. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 గెలిచింది సిన్నర్. అలాగే అంతర్జాతీయ ఉత్తమ క్రీడాకారిణిగా ఇటీవల రోషిబినాదేవి మణిపూర్కి సంబంధించి ఏ క్రీడలు అవార్డు పొందింది అంటే ఉషు. అలాగే అలీనోద్యమ దేశాల 18వ సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ ఏంటి? అలీనోద్యమ దేశాల 18వ సదస్సు ఎక్కడ జరిగింది? ఇందులో బాకు అనేది అయితే చూసుకోండి. నెక్స్ట్ ఇటీవల BSF తొలి మహిళా స్నైపర్గా నిలిచింది సుమన్ కుమారి.
4వ షాంఘై కోఆపరేషన్ స్టార్టప్ ఫోరం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ. అలాగే హైతి నుంచి భారతీయుల తరలింపుకు చేపట్టిన ఆపరేషన్ ఇంద్రావతి. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా ఇటీవల నియామకమైంది కిషోర్ మక్వానా. అలాగే వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనేది ఏ దినోత్సవం యొక్క 2024 థీమ్ అని అంటే February 2 అనేది చూసుకోండి. నెక్స్ట్ 341వ ప్రశ్న చూడండి. ఇందులో 341 క్వశ్చన్. మార్చి 24 దినోత్సవం యొక్క థీమ్ క్షయ దినోత్సవంగా మనం పిలుచుకుంటాం దాన్ని. వీ కెన్ ఎండ్ టీబీ అనేది అయితే మనం చూసుకోవచ్చు. అది 341వ ప్రశ్న. నెక్స్ట్ 342 క్వశ్చన్. బ్రహ్మోస్ మిసైల్ అనేది భారత్ ఏ దేశంతో జాయింట్ వెంచర్తో ఉంది అంటే రష్యా. దోసీ 16 అనే ఎక్సర్సైజ్ క్రింది ఏ దేశానికి సంబంధం లేదు. సో ఇంతకుముందు నేను ఒక మిస్టేక్ చెప్పాను. దోసీ 16 అంటే ఉజ్బెకిస్తాన్ అన్నాను బంగ్లాదేశ్ ప్లేస్లో, కానీ కాదు. బంగ్లాదేశ్ ప్లేస్లో అక్కడ మాల్దీవులు నోట్ చేసుకోండి, ఇక్కడ ఉజ్బెకిస్తాన్ అయితే ఉండదు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ మిస్టేక్. దోసీ 16 ఇంకోసారి చెప్తున్నాను. దోసీ 16 ఇండియా, శ్రీలంక, మాల్దీవులే పర్ఫెక్ట్ ఆన్సర్. సో కరెక్షన్ చూసుకోండి. నెక్స్ట్ మిషన్ దివ్యాస్త్ర ప్రయోగం ఏ రాకెట్ ద్వారా జరిగిందంటే అగ్నిఫై. ఇస్రో 2వ ప్రయోగ కేంద్రం అయిన కులశేఖరపట్నం నుంచి ప్రయోగింపబడ్డ మొదటి రాకెట్ రోహిణి 200 అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ దేశంలో అతి పొడవైన రైలు సొరంగ మార్గంగా నిలిచిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా మార్గం యొక్క పొడవు 12.77. నెక్స్ట్ భారత తొలి విమాన వాహక యుద్ధ నౌక ఏది అంటే INS విక్రాంత్ అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇటీవల లాంగ్టే ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే నైషి తెగవాన్ నిర్వహించారు, అరుణాచల్ ప్రదేశ్లో జరిగిందని నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎన్నికల కొరకు బూత్ రాబ్తా వెబ్సైట్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఆప్షన్ ఏ పంజాబ్ అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే గుజరాత్. అలాగే PM సూర్య గారికి సంబంధించి ఇంతకుముందే చూసినాం 300 యూనిట్లు అయితే ఇస్తారు. ఇక్కడ బడ్జెట్ ఇచ్చాను, ఇయర్ కూడా ఇచ్చాను చూసుకోండి. 75,021 కోట్లు దానికి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ భారత్లో ఉంది. సో ఇక్కడ మనం చూద్దాం పోర్టల్స్ గురించి అన్నీ కరెక్టే, ఇంతకుముందు డిస్కస్ చేసాం, ఇది చూసుకోండి. ఇస్రో, భువన్, సారథి, సంకలని చెక్ష పోర్టల్స్ ఇవి. నెక్స్ట్ జానెల్ జాక్ స్విగట్ జూనియర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అవార్డు ఇటీవల పొందింది చంద్రయాన్ 3 ప్రయోగం. అలాగే 3D ముద్రిత డమ్మీ బాలెట్ యూనిట్ గురించి ఇప్పుడే చూసినాం మనం, IIT గౌహతి. నమో డ్రోన్ దీది కార్యక్రమం కూడా చూసినాం మనం, మాణిక్యమ్మగూడలో జరిగింది. ఇంతకుముందు చూసినాం ప్రపంచ వరి సదస్సు, మీకు కామెంట్ చేయమన్నా అది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో జరిగింది, జూన్ 4 నుంచి 6 మధ్యలో జరిగింది. అలాగే 34వ సెంగ్ కిహ్లాంగ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే మేఘాలయ. నెక్స్ట్ స్టార్గేట్ పేరుతో ఏ సూపర్ కంప్యూటర్ నిర్మిస్తున్నవి 2 మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ 2 కలిసి నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ ద వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2024 నివేదిక ప్రకారం 5.3 కోట్ల హెక్టార్ల సేంద్రియ సాగు విస్తీర్ణంతో ప్రపంచంలో టాప్లో ఉన్న దేశం ఆస్ట్రేలియా. నెక్స్ట్ 360వ ప్రశ్న చూడండి. 61 42వ ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ ఇంతకుముందే చూసినాం, ఎక్కడ జరిగింది సమావేశం బెంగళూరులో. చంద్రుడి దక్షిణ ధ్రువం చేరువలో మాలాపట్ ఏ బిలన్లో దిగిన వ్యోమనౌక ఒడిసియస్. సో నెక్స్ట్ 83 ఇక్కడ చూసుకుంటే మనం ప్రతిదీ కరెక్టే. వేగవంతమైన స్వదేశీ క్వాంటం కంప్యూటర్ని IIT మండి తయారు చేసింది. AIకి సంబంధించి గర్భిణి GA2 గర్భస్థ పిండం వయసు నిర్ధారణకు సంబంధించి దీన్ని తయారు చేసింది IIT మద్రాస్. AIలో బీటెక్ ప్రవేశపెట్టింది IIT హైదరాబాద్. అన్నీ కరెక్ట్. నెక్స్ట్ భారత నౌకాదళంలో ఇటీవల చేరిన అత్యాధునిక యుద్ధ నౌకలు 2 INS అక్షయ్, INS ఆగ్రే 2 కరెక్ట్. నెక్స్ట్ వరల్డ్ ఫస్ట్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్, ఇండియాస్ ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవిక, ఇంతకుముందు చాలాసార్లు చూసినాం అది. నెక్స్ట్ ఐరాసా కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్కి అధ్యక్షత వహించనున్న దేశం సౌదీ అరేబియా. స్పేస్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ ఇటీవల నియామకమైంది సంజన సంగిని. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది నాగరాజు సురేంద్ర. డిస్కస్ త్రోలో అత్యధిక దూరం విసిరి వరల్డ్ రికార్డ్ సృష్టించిన మైకోలాస్ అలెక్నా ఏ దేశం అంటే లిథువేనియా. నెక్స్ట్ జస్ట్ ఏ మెర్సనరీ పుస్తక రచయిత ఎవరు అంటే 370 క్వశ్చన్ దువ్వూరి సుబ్బారావు. ఇటీవల J20 సదస్సు ఎక్కడ జరిగింది, ఇంతకుముందు 100th క్వశ్చన్లో చూసినాం మనం ఇది. దీనికి సంబంధించి రియో డి జనీరోలో జరుగుతుంది. ప్రపంచ దరిద్ర దినోత్సవం దీని యొక్క థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ఏ రోజున జరిగిందంటే April 22. నెక్స్ట్ ఇండియా ఏ మిషన్కి కేటాయించిన బడ్జెట్ 10,371.92 కోట్లు. ఆల్ఫా ఫోల్డ్ అనే ఏ మోడల్ని తీసుకొచ్చిన సంస్థ గూగుల్. స్టార్టప్ మహాకుంభ కార్యక్రమం 2024 మార్చి 18 నుంచి 20 మధ్యలో జరిగింది. ఎక్కడ అంటే ఢిల్లీలో. ప్రపంచంలోనే అత్యంత లోతైన బ్లూ హోల్ని ఎక్కడ ఆవిష్కరించారంటే తాంజాలో. యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో చోటు పొందనిది ఏది అంటే మహాభారత్. నెక్స్ట్ IPU 148వ సమావేశం ఇంతకుముందు చూసినాం జెనీవాలో జరిగింది. అలాగే 46వ అంటార్కిటికా ట్రీటీ సెక్రటరియట్ సమావేశాలు కొచ్చిలో జరిగినాయి. నెక్స్ట్ ప్రపంచంలో తొలి CNG ఆధారిత మోటార్ సైకిల్ విడుదల చేసింది బజాజ్ కంపెనీ ఫ్రీడమ్ 125 పేరుతో. నెక్స్ట్ మనం ఈ టాప్ 430 గ్రాండ్ రివిజన్ కరెంట్ అఫైర్స్లో గ్రాండ్ రివిజన్ మారథాన్ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మనం 430 క్వశ్చన్లు డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. మనకు తెలిసిందే, ఇంతకుముందు నేను ఫస్ట్లో చెప్పాను. సో ఇప్పుడు మనం చూసే క్వశ్చన్ చూసుకుంటే 381వ ప్రశ్న 381 క్వశ్చన్ చూడండి. 381వ ప్రశ్న అయ్యింది.
ఇటీవల 50వ G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? సో అపులియాలో జరుగుతుంది, ఇటలీలో. నెక్స్ట్, ఇటీవల సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్లుకు ఆమోదం తెలిపిన దేశం బ్రిటన్, చూసుకోండి. నెక్స్ట్, భారత మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం నక్షత్ర సభ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో చేపట్టారంటే ఉత్తరాఖండ్. అలాగే దేశంలోని తొలి ప్రైవేట్ రైలు సర్వీస్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే కేరళ. అలాగే క్రింది వాటిలో సరైనవి చూడండి. సౌర విద్యుత్లో ప్రపంచంలో భారత్ 3వ స్థానం, రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న జాబితాలో 4వ స్థానం, రెండు కూడా కరెక్టే. ఇటీవల వార్తల్లో నిలిచిన సైకి 16 గ్రహశకలం ఏ రెండు గ్రహాల మధ్య ఉందంటే అంగారక, గురు. అలాగే ఇటీవల అండమాన్ దీవుల నుంచి SU-30 MKI ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిప్ అని ఏది అంటే క్రిస్టల్ మేజ్ 2, దాన్నే రాక్స్ అని కూడా అంటాం. DRDO అభివృద్ధి చేసిన స్మార్ట్ సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో, ఇది ఆయుధ వ్యవస్థ ఎప్పుడు పరీక్షించారంటే May 1. నెక్స్ట్ ఇటీవల వెద్ద అనే గిరిజన తెగకు భారతీయులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని CCMB అధ్యయనం అయితే చేసింది. అయితే ఇది ఏ తెగ, ఏ దేశానికి సంబంధించిందంటే ఆన్సర్ మీరు చూసుకుంటే శ్రీలంక అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 10th, AIతో నిఘా వ్యవస్థల ఏర్పాటుకు DRDO ఇటీవల ఏ IITతో చేతులు కలిపిందంటే IIT భువనేశ్వర్ అనేది చూసుకోండి, ఆప్షన్ C. నెక్స్ట్, ఇటీవల వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి చెందిన రాష్ట్రం కేరళ, ఆప్షన్ B. నెక్స్ట్, ఆపరేషన్ క్రిమ్సన్ బరాకుడా ఇటీవల ఏ సముద్రంలో 940 కిలోల మాదక ద్రవ్యాల పట్టివేతకు సంబంధించిందంటే అరేబియా సముద్రం. నెక్స్ట్, భారత్లో ప్రైవేట్ రంగంలో తొలి బంగారు గనిగా ఇటీవల దేనిని గుర్తించారంటే కర్నూలు జిల్లాలోని జొన్నగిరి. సో ఇక్కడ నూతనంగా నియామకమైన CMs చూసుకుంటే ప్రతిదీ కరెక్ట్, ఇక్కడ చూసుకోండి మీరు తెలిసిపోద్ది. సిక్కిం ప్రేమ్సింగ్ తమంగ్, అరుణాచల్ పెమా ఖండు, ఒడిస్సా మోహన్ చరణ్ మాజీ, AP చంద్రబాబు నాయుడు. నెక్స్ట్, ఇటీవల 18వ కేంద్ర మంత్రివర్గంలో ఎంతమంది చోటు సంపాదించారంటే 72 మంది. ఐరాస లిస్ట్ ఆఫ్ షేమ్లో ఇటీవల ఏ దేశాలని సంస్థలను చేర్చిందంటే ఇజ్రాయెల్, హమాస్, ఇంతకుముందు రష్యా కూడా ఉంది. నెక్స్ట్, ఐస్లాండ్ అధ్యక్షురాలు హల్లా థామస్ డటిర్, లిథువేనియా అధ్యక్షుడు గిటానస్ నోసెడా, మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు క్లాడియా షెన్బా, 3 కరెక్టే. నెక్స్ట్, ఇటీవల పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే వ్యక్తులకు ఏ దేశం బ్లూ రెసిడెన్సీ వీసాలు ఇచ్చిందంటే UAE. సో నెక్స్ట్, 399వ ప్రశ్న గ్రాండ్ రివిజన్లో, ర్యాపిడ్ రివిజన్లో 399వ ప్రశ్న, ఇందులో 2 కూడా కరెక్టే. RBI రీటైల్ డైరెక్టరీ యాప్ తీసుకొచ్చింది ప్రభుత్వ బాండ్ల లావాదేవీలకి. సెబీ ఇటీవల మొబైల్ యాప్ తీసుకొచ్చింది సారథి 2.0. సో నెక్స్ట్, 400వ ప్రశ్న చూడండి. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న దాంట్లో 400th క్వశ్చన్ గ్రాండ్ రివిజన్లో. మహిళల వేధింపుల పరిష్కారానికి నియమించిన కమిటీకి సారథ్యం వహిస్తుంది హిమా కోహ్లీ గారు. నెక్స్ట్, 401, ఇటీవల తెలంగాణలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రిమండలి May 20న నిర్ణయం తీసుకుంది. 402, ఇండియాస్ ఫస్ట్ సిటీ ఆఫ్ లిటరేచర్ బై యునెస్కో ఆన్సర్ కోజికోడ్. నెక్స్ట్, 403, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 భారత్ ర్యాంక్ 116, WEF ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి 2024 భారత్ ర్యాంక్ 39. సో 2 కూడా కరెక్టే. నెక్స్ట్, 404వ ప్రశ్న 21వ షాంగ్రీలా డైలాగ్ 2024 ఆసియా పసిఫిక్ డిఫెన్స్ సమ్మిట్ అంటారు దాన్ని, ఎక్కడ జరిగిందంటే సింగపూర్. 405 క్వశ్చన్, అన్ని కరెక్టే చూసుకోండి. ఇందులో ఇక్కడ అగ్నిబాన్ ప్రయోగం రికార్డులు సృష్టించింది. ఇక్కడ 3 కూడా కరెక్టే, అవి రికార్డులు ఏందో ఒకసారి చూసుకోండి. తొలి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ యూజ్ చేసిర్రు, తొలి సెమీ క్రయోజనిక్ ఇంజన్ యూజ్ చేసిర్రు, షార్లో తొలి ప్రైవేట్ ల్యాచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం చేసిర్రు, ఈ 3 రికార్డులు వచ్చినాయి. నెక్స్ట్, 406, సౌర విద్యుత్ సాయంతో ఈవీలను ఛార్జ్ చేయడానికి ప్రత్యేక అడాప్టర్ ఆవిష్కరించింది IIT జోధ్పూర్. 407, ఇంతకుముందు చేసినాం సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి May 29న జరిగిన ప్రయోగం రుద్రం 2. నెక్స్ట్, 408, దేశీయంగా తొలిసారి అభివృద్ధి చేసిన సూసైడ్ డ్రోన్ నాగస్త్ర 1. 409, అత్యంత శక్తివంతమైన ప్రపంచంలోనే స్టెల్త్ బాంబర్ B-21 రైడర్ని ఆవిష్కరించింది అమెరికా. నెక్స్ట్, 410th క్వశ్చన్ చూడండి. 410వ ప్రశ్న ప్రతిదీ కరెక్టే. ఫిక్కీ డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్, 18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లీడర్ ఆఫ్ ది హౌస్ రాజ్యసభ JP నడ్డా. నెక్స్ట్, 411వ ప్రశ్న ఇటీవల సునీత విలియమ్స్ ఏ రాకెట్ ద్వారా 3వసారి అంతరిక్షంలోకి వెళ్ళారంటే అట్లాస్ 5. నెక్స్ట్, 412, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది. నాసా అత్యుత్తమ పురస్కారం మాగంటి శేషమాధవ్, డీన్స్ మెడల్ డాక్టర్ కృష్ణ ఎల్లా, వినూత్న రైతు అవార్డు నందం రఘువీర్, జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం కేరళకు సంబంధించిన కలెక్టర్ MBR కృష్ణతేజకి అయితే వచ్చింది. నెక్స్ట్, 413, పిన్న వయసులో 3 భిన్నమైన కోర్టులలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి ఆటగాడు కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్. నెక్స్ట్, 414, ఇక్కడ ప్రతిదీ కరెక్టే. జూనియర్ చెస్ టోర్నమెంట్ విజేత దివ్య దేశ్ముఖ్, ISSF ప్రపంచ షూటింగ్ 10 మీటర్స్ స్వర్ణ గెలిచింది శరబ్జోత్ సింగ్, ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ గెలిచింది ప్రీతి స్మిత. సో అన్నీ కరెక్టే. నెక్స్ట్, 415, ఇటీవల ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే కోబే, జపాన్లోని కోబే. నాటో తదుపరి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే మార్క్ రూటే. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISAలో 10వ దేశంగా చేరింది పరాగ్వే, ఇంతకుముందే చూసినాం. నెక్స్ట్, 418, పెన్ ఎంటర్ప్రైజ్ వచ్చింది అరుంధతి రాయ్. 419, భారత్లో తొలి కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్ని ఎక్కడ ప్రారంభించారంటే జార్ఖండ్. నెక్స్ట్, 420,
ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో 2024 భారత్ ర్యాంక్ 63, ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు 176, గ్లోబల్ FDI రిసిపెంట్స్లో భారత్ ర్యాంకు 15, అన్నీ కరెక్టే. 421 ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ జెనీవాలో జరిగింది. 53వ GST కౌన్సిల్ మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. 77వ హెల్త్ కాన్ఫరెన్స్ మీటింగ్ జెనీవాలో జరిగింది. ఇది చూసుకోండి. నెక్స్ట్ 422వ ప్రశ్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ 72. యంగెస్ట్ ట్రైబల్ ఉమెన్ టు విన్ ఇన్ లోక్సభ 2024 ఎలక్షన్స్, ఆమె పేరు ప్రియాంక జర్కిహోలీ. ఎక్కడ ఆమె పార్లమెంట్ అంటే చిక్కోడి, కర్ణాటక. 424 క్వశ్చన్, 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు ఉషా ఠాకూర్. నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వినోద్ గనుత్రా. ఫస్ట్ ఉమెన్ హెలికాప్టర్ పైలట్ ఇన్ ఇండియన్ నేవీ అనామిక బిరాజు, అన్ని కరెక్టే. నెక్స్ట్ తృష్ణ థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమాజినింగ్ సాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్. ఇది ఏ దేశాలకు సంబంధించి జాయింట్ మిషన్ అంటే భారత్, ఫ్రాన్స్. ఇటీవల కాసా పేరుతో అంతరిక్ష సంస్థను ప్రారంభించింది దక్షిణ కొరియా. అలాగే జిమెక్స్ 24 భారత్ జపాన్ల ఎక్సర్సైజ్ 8వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది అంటే జపాన్లోని యోకోసుకాలో జరగనుంది. నెక్స్ట్ 428వ ప్రశ్న, తరంగ్ శక్తి 10 దేశాలతో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని ఆగస్టు 2024 ఏ దేశం నిర్వహించింది అంటే భారత్. నెక్స్ట్ 429 ల్యాండ్ రిస్టోరేషన్, డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలెన్స్ థీమ్ గల దినోత్సవం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. ఈరోజు గ్రాండ్ టెస్ట్లో 430 ప్రశ్నలలో లాస్ట్ క్వశ్చన్, మీరు జాబ్ సాధించే క్వశ్చన్లలో ఈ 430 ప్రశ్నలలో చివరి ప్రశ్న. ఇక్కడ చూసుకోండి, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జూన్ 7, ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14, అలాగే ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం జూన్ 21, యోగా దినోత్సవం కూడా అప్పుడే. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం జూన్ 26, ప్రపంచ జాతీయ గణాంక దినోత్సవం PC మహల్నోబిస్ జయంతి జూన్ 29. సో ఇదండి 430 ప్రశ్నల్ని ఏకదాటిగా ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మీ యొక్క జాబే లక్ష్యంగా ఈ క్వశ్చన్లన్నింటినీ ఒకటే దగ్గర ప్రిపేర్ చేసి మీకోసం అందించడం జరిగింది. ఎగ్జామ్కి వెళ్ళే ఒక 2 అవర్స్ ముందు వరకు కూడా ఈ క్వశ్చన్లని మీరు చదువుకొని వెళ్తే ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి స్కోర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, 90% వరకు. సో ప్రతి ఒక్కరూ లూప్లో వినండి, ఖచ్చితంగా రోజు వింటూ ఉండండి. నేను ఇంతకుముందు ఇంకా డీటెయిల్గా కావాలంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి డ్యామ్ షూర్గా. సో ఇన్ని రోజులుగా మన కరెంట్ అఫైర్స్ని ఆదరించినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, అలాగే ఏపీ నుంచి కనెక్టివిటీలో ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి మన ఛానల్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా కంటిన్యూస్గా డిఎస్సి నిర్వహించే ముందు వరకు, మీ డిఎస్సి ఎగ్జామ్ వరకు కూడా ఇలానే క్లాసెస్ ఉంటాయి, ర్యాపిడ్ రివిజన్స్. ఈరోజు నిర్వహించిన ర్యాపిడ్ రివిజన్ 430 ప్రశ్నలు. 430 ప్రశ్నలు. ఇవి 430కి 430 ఎవరికైతే వస్తాయో ఖచ్చితంగా మీరు స్కోర్ అయితే 100% ఎగ్జామ్లో అయితే డిఎస్సిలో కానీ గ్రూప్ 2లో కానీ చేస్తారు. సో దిస్ ఈస్ టుడే క్లాస్ 4:30 ర్యాపిడ్ రివిజన్ కరెంట్ అఫైర్స్ 2024 జనవరి టు జూన్ 2024 ర్యాపిడ్ రివిజన్ టెస్ట్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే, నా ఎఫర్ట్స్ కనుక మీకు కనిపించినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మన వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.